హలో ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడమ్మా, చాలామంది ఎన్సీఆర్టీ ఏ విధంగా చదవాలి, ఎలా నోట్ మేకింగ్ చేసుకుంటే ఇంపార్టెంట్ అని చాలా డైలమాలో ఉంటారు. సో ఆ ప్రాబ్లమ్స్ బిగినర్స్కి ఎక్కువ వస్తుంది. సో మీరు ఏ విధంగా మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయొచ్చు, ఏ విధంగా చేస్తే యూపీఎస్సీలో స్టాండర్డ్ బుక్స్ అనేది అర్థమవుతుంది, ఎలా ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎగ్జామ్స్ ముందు రివిజన్ అవసరమా ఆర్ నోట్ మేకింగ్ ఇంపార్టెంట్ అయితే క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్నిటికీ కూడా మీకు సొల్యూషన్ ఈ సండే క్లాస్లో దొరుకుతుంది. సో హౌ టు రీడ్ ఎన్సీఆర్టీస్ అండ్ నోట్ మేకింగ్ మీద మనం కొత్త స్ట్రాటజీ, రిసోర్సెస్, అప్రోచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ద క్లాస్ ఈజ్ డెల్డ్ బై శ్రీనివాస్. క్లియర్? సో ఈ సండే షార్ప్ 7 PM కమ్మా. క్లియర్? సో సండే 11/9 ఈ సండే 7 PMకి మీకు ఎన్సీఆర్టీస్ నోట్ మేకింగ్ అన్నీ కూడా ఉంటాయి. సో టు అటెండ్ యూ కెన్ సీ యూపీఎస్సీ డెమోలో మీరు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. క్లియర్? సో ఇక్కడ చూడండి, www.ltxclasses అని టైప్ చేస్తే మీకు అక్కడ యూపీఎస్సీ డెమో ఉంటుంది. అందులో మీరు ఎన్రోల్ చేసుకుంటే చాలు, డైరెక్ట్గా క్లాస్ టైంకి మీరు జాయిన్ అవ్వగలరు. క్లియర్? ఎస్. అయితే ఇక్కడ చూడండి, కొత్త బ్యాచెస్ కూడా మనం యూపీఎస్సీ స్టార్ట్ చేసామా. అక్టోబర్ నుంచి మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీకు ఆఫ్లైన్ ఫీజ్ అనేది 70,000, ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమేనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్లో మీకు ఉంటుంది. క్లియర్? ఈఎంఐ 5,000 పర్ మంత్. సో ఇంకా డిలే చేయకండి. ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఎన్సీఆర్టీస్ మీద చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనేది ఈ సండే మనం క్లాస్లో చూద్దాం. క్లియర్? సో డోంట్ మిస్ ద సెషన్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్లియర్? ఎస్. సో డూ జాయిన్ అండ్ కమ్ ఫర్ ది లైవ్ వెబినార్. క్లియర్? ఫ్రమ్ ది లైవ్ వెబినార్. ఎస్. హలో, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకుందామా. సండే పేపర్ చాలా ఇంపార్టెంట్. సండే పేపర్లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వేరియస్ కవరింగ్ ఫ్రమ్ GS 1 to 4 మ్యాక్సిమం మనకి దొరికే ఛాన్స్ ఉంటుంది. క్లియర్? సో సండే ఆర్టికల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. డేట్ చూడండి, 11/9/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. సో ఇంకా లేట్ చేయకన్నా మనం డిస్కస్ చేసుకుందాం. చూడండమ్మా. సో నేను MCQ చూడమ్మా. టీబీ డిసీజ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ డ్రగ్స్ టు ట్రీట్. నో, డ్రగ్స్ అనేవి లేవు. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ ఉంటే మ్యాక్సిమం ఆలోచించండి అమ్మా. టీబీ, ట్యూబర్క్యులోసిస్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో వచ్చిన డిసీజ్. సో అటువంటి వాటికి డ్రగ్స్ లేవు అంటే దట్ ఈజ్ ఫార్ ఫ్రమ్ ట్రూత్. అవునా? సో ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫాల్స్ అయ్యే స్టేట్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఎస్, దిస్ ఈజ్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్ అనేది తీసుకోండి. అయితే టీబీ డస్ నాట్ హ్యావ్ ఎనీ డ్రగ్స్ అంటే నో, దెర్ ఆర్ మెనీ డ్రగ్స్ లైక్ రిఫాంసిన్. ఇట్లాంటి డ్రగ్స్ అనేవి ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్కి ఉన్నాయి. క్లియర్? అండ్ ఇండియాస్ గోల్ ఈజ్ టు ఎలిమినేట్ టీబీ బై 2030. నో, ఇట్ ఈస్ బై 2025. క్లియర్? 2025 కల్లా ఎలిమినేట్ చేద్దాము ట్యూబర్క్యులోసిస్ని అని అనుకుంటున్నాము. సో అయితే ఆన్సర్ ఏంటి? సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. ఆబ్వియస్లీ డి, నన్. క్లియర్? సో ట్యూబర్క్యులోసిస్ గురించి నిన్న పూర్తిగా చూసాం కదా, ఆ ఇంపార్టెంట్ డేటా అదంతా కూడా మీరు నోట్ చేసుకున్నామా. క్లియర్? ఎస్. ఇప్పుడు ఆర్టికల్స్లోకి వెళ్దాం. చూడండి, ఇక్కడ చూడమా. యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనకి బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే, అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఆఫ్లైన్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయమ్మా? హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకి ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ క్లాసెస్ దగ్గరలో ఉన్నారు అంటే దే కెన్ అటెండ్ ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? ఫ్రీగా 3 days డెమో కూడా మీరు అటెండ్ అవ్వగలరు. అండ్ ఈఎంఐ 5,000 పర్ మంత్తో మీరు దీన్ని క్లియర్ చేయొచ్చమ్మా. క్లియర్? 5,000 పర్ మంత్తో మీరు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు, సింగిల్ పేమెంట్ చేస్తామనుకుంటే మీకు అప్ ఫ్రంట్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకే ఇన్ఫర్మేషన్ కైనా ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు వెంటనే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చమ్మా. క్లియర్? సో కొత్త బ్యాచెస్ అనేవి మనకి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. క్లియర్? సో కంప్లీట్లీ 2023 అటెంప్ట్ గురించి ఆలోచిస్తే దిస్ ఈజ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ బ్యాచ్ దట్ యూ కెన్ అవైల్ అనమాట. ఓకే, సో సిలబస్ అంతా ఆ టైం కల్లా కంప్లీట్ చేసి
మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా పెట్టుకోవచ్చు. క్లియర్. అయితే ఫీజ్ అనేది కేవలం 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్. ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది. మీకు తెలుసు మన క్లాసెస్ ఏవైనా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటాయమ్మా. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ని యాక్సెసిబిలిటీ చేసుకోగలరు. కేవలం యూపీఎస్సీ మాత్రమే కాదు, ఆప్షనల్ కూడా, ఆప్షనల్ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. ఆప్షనల్ వరకు మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే మీరు కాల్ చేయగలరు. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే కొత్త బ్యాచెస్ మనం అక్టోబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. క్లియర్. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు వచ్చేసి కేవలం 30,000 రూపీస్ అనమ్మా. ఈఎంఐ 5,000 పర్ మంత్ కూడా మీరు కట్టి క్లియర్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, ఈ 5 ఆప్షనల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ టాప్ 4 ఆప్షనల్స్ ఇవి అని మీకు తెలుసు. అండ్ తెలుగు స్టేట్స్ కాబట్టి తెలుగు లిటరేచర్ అడ్వాంటేజ్ ఉంటుంది అని చాలామంది తీసుకుంటారు. సో మనం టోటల్గా 5 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేవి డీల్ చేస్తున్నాం. క్లియర్. సో అయితే మనకి 10% డిస్కౌంట్ అనేది కూడా అప్ఫ్రంట్ పేమెంట్ మీద ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒకేసారి పే చేశారు అంటే మీకు 30,000 ఫీజ్ 27,000కి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫీజ్ 15th సెప్టెంబర్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మా. క్లియర్. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరు. క్లియర్. ఎస్. అయితే ఆప్షనల్స్ వరకు వచ్చేసరికి ఆంథ్రోపాలజీ వరకు నేను డీల్ చేస్తున్నానమ్మా. మీకు సబ్జెక్ట్స్ అంతా కూడా 5 మంత్స్లో టోటల్ రైటింగ్తో సహా రెగ్యులర్ ఆన్సర్ ప్రాక్టీస్తో సహా కంప్లీట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం దట్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఆప్షనల్ ఆల్సో. ఇంతవరకు ఎవరైనా ఆప్షనల్స్ తీసుకోకపోతే దిస్ ఈస్ ద హై టైం దట్ యూ కెన్ స్టార్ట్ అనమాట. క్లియర్. ఈరోజు ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. వై క్లౌడ్ బర్స్ట్ ఫోర్కాస్ట్ ఇన్ ఇండియా స్టిల్ రిమైన్స్ ఎల్యూషు, ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్, జాగ్రఫీ ఆర్టికల్. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద G7 ప్లానింగ్ ఆన్ రష్యన్ ఆయిల్, రిస్క్ ఫ్రమ్ ర్యాబీస్, ఇండియా స్టేస్ అవుట్ ఆఫ్ ట్రేడ్ పిల్లర్ ఎట్ ఇండో పెసిఫిక్ మీట్ అని అన్నాము. నెక్స్ట్, ఆర్మీ చీఫ్ రివ్యూస్ పర్వత్ ప్రహార్. క్లియర్. ఇది ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, దీని గురించి కూడా చూస్తాము. అండ్ నెక్స్ట్, 1000 అడాప్షన్స్ పెండింగ్ బట్ న్యూ రూల్స్ సోస్ కన్ఫ్యూషన్, కొత్త రూల్స్ అనేవి కన్ఫ్యూషన్గా ఉన్నాయి అని అంటున్నారు. క్లియర్. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఈ ఫస్ట్ ఆర్టికల్ నుంచి మనం ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా చూద్దాం. ఎందుకంటే 2016లో దాని రిలేటెడ్గా క్వశ్చన్ కూడా ఉంది కాబట్టి మనం వీటి బేసిస్ మీద ఒక క్వశ్చన్ చూద్దాం. అండ్ ఆ తర్వాత ఒక ఎంసీక్యూ కూడా లాస్ట్లో డీల్ చేద్దాం. ఆన్సర్స్ అనేవి మీరు మర్చిపోకండి, డెఫినెట్గా కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. అండ్ వన్ థింగ్ యు ఆర్ ఫర్గెటింగ్, క్లాసెస్ అనేవి మేము చాలా హార్డ్ వర్క్ చేసి చెప్తున్నాం. సో మీరు వాటిని ఎప్రిషియేట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మీకు క్లాసెస్ ఏ విధంగా అర్థమవుతుందో పెడితే అది మాకు మరింత రిజువనేషన్ అనేది ఇస్తుందమ్మా. క్లియర్. సో ఎస్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. క్లియర్. సో ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా. వై క్లౌడ్ బర్స్ట్ ఫోర్కాస్ట్ ఇన్ ఇండియా స్టిల్ రిమైన్స్ ఎల్యూజివ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చూడండి, క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక జియోగ్రఫికల్ ఫినామినన్. ఏంటమ్మా? జియోగ్రఫికల్ ఫినామినన్. క్లియర్. అంటే ఇది ఒక జియోగ్రఫికల్ అంటే నామినన్. క్లియర్. సో మనం జనరల్ జియోగ్రఫీలో మనం ఉండే ప్లేసెస్లో చూసే ఒక ఘట్టం అన్నమాట. క్లియర్. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. అయితే ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? ముందుగా అది ఎప్పుడు వస్తుందో మనం తెలుసుకోగలిగితే దాన్ని ఫోర్కాస్టింగ్ అంటాం, ఆర్ యాంటిసిపేషన్ అని అంటాం. అంటే ముందే మనకున్న టెక్నాలజికల్ లైక్ శాటిలైట్స్తో వాటి పిక్చర్స్తో మనం క్లౌడ్ బర్స్ట్ అనే జియోగ్రఫికల్ ఈవెంట్ అనేది అవుతుందా లేదా అనేది ఎక్స్పెక్ట్ చేయడం అన్నమాట. అయితే ఇప్పటికీ ఇండియాలో ఇది చాలా కష్టంగా ఉంది. రిమైన్స్ ఎల్యూషు అంటే విచ్ ఈజ్ నాట్ ప్రాపర్ అండ్ విచ్ ఈజ్ నాట్ ఫైనల్ అండ్ కరెక్ట్ అన్నమాట. క్లియర్. అంటే క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్స్ అనేవి ఫస్ట్ ఇండియాలో ఇప్పటికీ క్లారిటీగా ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది చెప్పడం పూర్తిగా మనకి సైంటిఫిక్ టెక్నాలజీతో చూడలేకపోతున్నాం.
అంటే శాటిలైట్ ఇమేజెస్తో కూడా కనుక్కోలేకపోతున్నాం అనమాట. క్లియర్? సో ఇది ఒక జియోగ్రఫికల్ ఫినామినన్ కాబట్టి ఆబ్వియస్లీ దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి మనం? దట్ ఈజ్ రైట్. ఎక్కడ? GS1లో మనకి జోగ్రఫీ ఉంటుంది. క్లియర్? జోగ్రఫీలో మనకి ఫిజికల్ జోగ్రఫీ ఉంటుంది. అక్కడ మనం క్లైమేటిక్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూస్తాం కదా, ఆ పార్ట్లో దీన్ని పెడతాము. ఇది జోగ్రఫీ అనమాట. క్లియర్? సో అయితే ఈ క్లౌడ్ బర్స్ట్ పేరులో ఉందమ్మా. క్లౌడ్ అంటే మీకు తెలుసు మేఘం అని. బర్స్ట్ అంటే ఏంటి? లైక్ ఒకేసారి పేలిపోతే. మీరు ఒక్కసారి చూడండి, ఒక బెలూన్లో మీరు దానికి ఇచ్చిన హెడ్ నుంచి ఎయిర్ అనేది పంపించేస్తారు, అవునా? ఎయిర్ అనేది పంపిణీ ఎక్కడ చేస్తారు? ఆ బెలూన్కి ఎక్కడైతే హెడ్ ఇస్తారో అక్కడి నుంచి ఊదుతారు, అవునా? ఎస్, బెలూన్ పెద్దదవుతుంది. బర్స్ట్ అంటే ఏంటి? ఒక చిన్న అల్పి పిన్తో మీరు చిన్నది పియర్స్ చేస్తే అదేమవుతుంది? సడన్గా ఫట్మన్ బర్స్ట్ అవుతుంది, అవునా? సో బర్స్ట్ అయినప్పుడు సౌండ్ వస్తుంది, ఒకేసారి దానిలో ఉన్న ఎయిర్ అంతా కూడా బయటకు వస్తుంది. సేమ్ అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ బర్స్ట్ కూడా, క్లౌడ్ అనేది ఉంటుంది. ఈ క్లౌడ్లో వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఈ డ్రాప్లెట్స్ అన్నీ కూడా పెరిగి ఇంకా క్లౌడ్ మొయ్యలేదు, మరి నేను ఇంకే భారం మొయ్యలేను అన్నప్పుడు సడన్గా ఇది బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయినప్పుడు మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా కేవలం తక్కువ ఏరియాలోనే చాలా స్పీడ్గా ఇది తక్కువ డిస్టెన్స్లో తక్కువ ఏరియాలో ఎక్కువ శాతం వర్షం మొత్తం కూడా పడిపోతుంది. సో దీని వలన చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కాన్సిక్వెన్సెస్ చూద్దాము. బట్ సింపుల్గా దీన్ని క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్ ఎందుకు జరుగుతుంది, జరిగితే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎటువంటి కారణాల వల్ల ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది జరుగుతుంది, అదంతా కూడా మనం చూద్దాం. ఫైన్. సో అయితే ఇక్కడ ఒక డేటా పాయింట్స్ 8 పాయింట్స్ లాగా ఇచ్చాడు కదమ్మా. ఇది మొత్తం ఆర్టికల్లో ఉన్నది మ్యాక్సిమం సమ్మరీ అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని చదివిన తర్వాత ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీ జియోగ్రఫీ నోట్స్లో రాసుకుంటామా. క్లియర్? సో మీరు ఏదైతే జియోగ్రఫీ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారో ఆ జియోగ్రఫీ నోట్స్లో రాయండి. లేదు అంటే ఒక వైట్ పేజ్ మీద నోట్స్ రాసి మీరు మీ జియోగ్రఫీ స్టాండర్డ్ బుక్ ఏదో ఫాలో అవుతారు కదా, అందులో యాడ్ చేసుకుంటామా. క్లియర్? సో లేదు మీరు కరెంట్ అఫైర్స్లో రాసుకుంటారన్నా కరెంట్ అఫైర్స్లో రాసుకోండి. ఇటువంటి ఈవెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు? జియోగ్రఫీలో GS1లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ దొరకడం చాలా కష్టం కాబట్టి దొరికే ఇటువంటి ఈవెంట్స్ని ఖచ్చితంగా UPSC వాడు ఫోకస్ చేస్తాడు. మనం వాటిని కంప్లీట్గా నేర్చుకొని ఆన్సర్ ఫార్మాట్లో పెట్టి తీరాల్సిందే. క్లియర్? సో అట్ ద ఎండ్ ఆఫ్ ది సెషన్ నేను లాస్ట్లో దీని మీద ఒక మెయిన్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఇస్తాను. జియోగ్రఫీ ఆన్సర్ రైటింగ్ అనేది ఒక స్కిల్ అమ్మ. ఎందుకంటే మనం డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేస్తూ ఉండాలి. మనకి దీని మీద పూర్తి కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది అని ఎగ్జామినర్కి చూపించగలగాలి, అవునా? ఎస్. సో అందుకనే మనం రివర్స్ టెక్నిక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సమ్మరీ పాయింట్స్ చూద్దాము. మీరు నీట్గా 1 to 3 అలా రాసుకోండి. లాస్ట్లో ఆర్టికల్ అంతా కూడా ఏం చెప్తుందో చూస్తే మీకు పూర్తి నాలెడ్జ్ అనేది వస్తుందన్నమాట. ఫైన్. ఎస్. అయితే ఇక్కడ చూడండి, వై ఫోర్కాస్టింగ్ క్లౌడ్ బర్స్ట్ ఈజ్ ఏ ఛాలెంజ్. అయితే ఆర్టికల్లో అడుగుతున్నాడు కదా, ఇండియాలో ఫోర్కాస్టింగ్ అంటే క్లౌడ్స్ ఎప్పుడు బర్స్ట్ అవుతాయో, క్లౌడ్ బర్స్ట్ ఫినామినన్ అనేది ఇండియాలో చాలా కష్టంగా తెలుసుకోగలం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి తెలీదు. ఇన్ఫర్మేషన్ లేకున్నా సడన్ క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్ వలన చాలామంది ప్రజలు వాళ్ళ జీవితాలను లైఫ్స్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. క్లియర్? అయితే దేన్ని క్లౌడ్ బర్స్ట్ అంటాము అంటే ఇక్కడ చెప్తున్నారు IMD అంటే ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. మెటీరియలాజికల్ అంటే ఏంటి? ఏవైతే ఇటువంటి జియోగ్రఫికల్ ఫినామినన్స్ని చూస్తాయో లైక్ న్యాచురల్ కెలామిటీస్ కానీ క్లౌడ్ బర్స్ట్ కానీ ఇటువంటివి చూసే ఆర్గనైజేషన్ని ఇండియాలో IMD అని అంటారు, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్. క్లియర్? సో అయితే ఈ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది, ఏ మినిస్ట్రీ కంట్రోల్లో ఉంటుందంటే ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. క్లియర్? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. ఈ మినిస్ట్రీ చేతుల్లో IMD ఉంటుంది. దాని డెఫినేషన్ ప్రకారం
100 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది ఒక్క గంటలో పడితే 1 అవర్లో 100 మిల్లీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ పడితే దాన్ని మనం క్లౌడ్ బర్స్ట్ అని అంటాము. గుర్తుంచుకోండి, 100 మిల్లీమీటర్స్ ఇన్ 1 అవర్. అయితే ఇది చాలా వరకు స్మాల్ జియోగ్రఫికల్ రీజియన్లో జరుగుతుంది. అంటే హార్డ్లీ 20 to 30 కిలోమీటర్స్ స్ప్రెడ్ ఏరియాలో మాత్రమే వర్షం అనేది కురవడం వలన ఇది చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ స్పేస్లో ఇస్తుంది. గుర్తుంది కదమ్మా, ఎక్కువ వాటర్ తక్కువ స్పేస్. సో ఎక్కువ వాటర్ తక్కువ స్పేస్ అయితే ఆబ్వియస్లీ దాని కాన్సిక్వెన్స్ ఏంటి? దట్ ఈస్ గుడ్ ఫ్లడ్స్ అని చూస్తాము. అవునా, ఫ్లడ్స్ అనేవి చూడగలము విత్ క్లౌడ్ బర్స్ట్తో. సో సెకండ్ పాయింట్ చూడండి, 100 మిల్లీమీటర్స్ ఒక అవర్లో అంటే ఏంటి అంటే 100 లీటర్స్ ఒక స్క్వేర్ మీటర్కి 100 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది అక్యుములేట్ అయిపోతుంది. క్లియర్? సో గంటలో 100 లీటర్లు ఒక స్క్వేర్ మీటర్ ఆఫ్ ఏరియాలో వాటర్ అనేది చేరిపోతుంది అనమాట. అంటే ఒక 20 స్క్వేర్ కిలోమీటర్స్ మీరు తీసుకుంటే 2 బిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది గంటలో చేరుకుంటుంది. అంటే అర్థమవుతుందా? అంటే అంత ఎక్కువ ఫ్లడ్ కంట్రోలింగ్ కెపాసిటీ లేకపోతే అది ఓవర్ఫ్లో అయిపోయి స్టాగ్నేట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అంటే వాటర్ నిల్వ ఉండిపోయే ఛాన్స్ ఉంది. అవునా? ఎస్. అయితే దీనికి కారణం ఏంటి? టాల్ క్యూములోనింబస్ క్లౌడ్స్ అని అంటారు. క్యూములోనింబస్ క్లౌడ్స్ అంటే ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్లో లేయర్డ్ క్లౌడ్స్ మనకి అట్లా క్లౌడ్స్ ఉంటాయి. దానిలో మెయిన్ ఇంపార్టెంట్ క్యూములోనింబస్ క్లౌడ్స్. క్లియర్? క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఉంటాయి. వీటి వలన క్లౌడ్ బర్స్ట్ అనేవి ఎక్కువగా జరిగే ఛాన్స్ ఉంది. క్లియర్? సో మిగిలిన క్లౌడ్స్లో అసలు అవ్వవా సార్ అంటే నో, క్యూములోనింబస్ క్లౌడ్స్లో మాత్రమే ఎక్కువ అవుతుంది. అయితే క్యూములోనింబస్ క్లౌడ్స్ ఏ విధంగా ఫార్మ్ అవుతుందో ఒక్కసారి మీరు చూడండి, మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతాయమ్మా మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఈ మాయిశ్చర్ వాటర్ని హోల్డ్ చేస్తుంది. వాటర్ని హోల్డ్ చేసి అది పైకి తీసుకువెళ్తుంది. ఎందుకు పైకి వెళ్తుంది అంటే దాని స్పెసిఫిక్ డెన్సిటీ తక్కువ, కింద ఉండలేదు. అవునా? సో అది జనరల్గా దాని డెన్సిటీ తక్కువ కాబట్టి ఎయిర్లో పైన మాత్రమే ఉంటుంది. క్లౌడ్స్ అనేది హ్యూమన్స్ తిరిగే ల్యాండ్ మీద ఫార్మ్ అవ్వలేవు. క్లియర్? సో అయితే చూడమ్మా, మాయిశ్చర్ ఉంది అండ్ కింద ఇది ల్యాండ్ అనుకోండి. ల్యాండ్ మీద లో ప్రెషర్ ఉండాలి. క్లియర్? ల్యాండ్ మీద లో ప్రెషర్ ఉంది అంటే ఎయిర్ ఏ విధంగా మూవ్ అవుతుందమ్మా? ఎయిర్ ఇలా పైకి మూవ్ అవుతుంది. క్లియర్? సో ఎయిర్ పైకి మూవ్ అవుతుంది. ఎయిర్ పైకి మూవ్ అయిన తర్వాత ఎందుకంటే జనరల్గా లో ప్రెషర్ ఉంది అంటే ఇక్కడ హీట్నెస్ ఎక్కువ ఉంటుంది. హీట్నెస్ ఎక్కువ ఉంది అంటే వాటి యొక్క కెపాసిటీ, ఎయిర్ మాలిక్యూల్స్ యొక్క కెపాసిటీ అనేది స్పెసిఫిక్ డెన్సిటీ తక్కువై పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్తూ ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫామ్ చేస్తుంది. క్లియర్? సో ఎయిర్ అనేది ఇంటెన్స్ స్పీడ్లో పైకి వెళ్ళి ఇక్కడ ఉన్న మాయిశ్చర్ని వాటర్ కంటెంట్తో అక్కడికి పట్టుకెళ్ళి క్లౌడ్ ఫార్మేషన్లో హెల్ప్ చేస్తుందంటే దాన్నే క్యూములోనింబస్ క్లౌడ్స్ అని అంటాము. అర్థమవుతుందమ్మా? క్యూములోనింబస్ క్లౌడ్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ని, వాటర్ని హోల్డ్ చేయగలవి. క్లియర్? సో క్యూములోనింబస్ క్లౌడ్స్ ఎలా ఫార్మ్ అవుతాయో అర్థమైంది కదమ్మా. ఇంటెన్స్ ప్రెషర్తో చాలా స్పీడ్గా తక్కువ డిస్టెన్స్లో లో ప్రెషర్ ఎయిర్ ఫార్మ్ అవడం వలన ఎయిర్ మాలిక్యూల్స్ పైకి వెళ్తే అక్కడ క్యూములోనింబస్ క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. క్లియర్? సో దిస్ ఈజ్ ద మెయిన్ ఫినామినన్. అందుకే ఏమంటున్నారు? క్లౌడ్ బర్స్ట్ అనేవి క్యూములోనింబస్ క్లౌడ్స్ వల్ల ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇదొక ఫినామినన్ క్యూములోనింబస్ క్లౌడ్స్ ఫార్మ్ అవడానికి. నేనేం చెప్పాను? ఎయిర్ అనేది లో ప్రెషర్ వల్ల పైకి వెళ్ళిపోతుంది. అవునా? ఎస్. అయితే అలా కాకుండా జనరల్గా లో ప్రెషర్ లేదు, బట్ ఇక్కడ ఒక హిల్ ఉంది. సో ఏవైతే ఎయిర్స్ వస్తున్నాయో, క్లియర్, విండ్స్ ఏవైతే వస్తున్నాయో ఈ విండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆబ్జెక్ట్కి తగిలి, క్లియర్, అంటే ఇది హిల్ కదా, దీనికి తగిలి ఇంకా ఆప్షన్ లేక ఇది స్పీడ్గా పైకి వెళ్ళిపోతుంది. సో స్పీడ్గా పైకి వెళ్ళి ఈ వే అలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. క్లియర్? సో ఇక్కడ క్లౌడ్స్ అనేది ఫార్మ్ అయ్యి ఇక్కడ వాటర్ అనేది ఏమవుతుంది? ఇంటెన్స్ ప్రెషర్, ఎక్కువ ఎయిర్ అనేది పైకి వెళ్ళిపోవడం వలన, మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండడం వలన అది
క్యూమిలో నింబస్ క్లౌడ్స్లా ఫార్మ్ అవుతుంది. సో క్యూమిలో నింబస్ క్లౌడ్స్ ఫార్మ్ అయిన తర్వాత ఎక్కువ వాటర్ హోల్డ్ చేయక వన్ డే ఇది పోర్ అయిపోతుంది, అంటే బ్రేక్ అయిపోతుంది, వాటర్ అనేది ఇక్కడ పడుతుంది. అంటే హిల్లీ రీజియన్స్లో మనం ఎక్కువ చూస్తాం. ఎక్కడ చూస్తున్నామమ్మా? ఎస్, యు ఆర్ రైట్. ఇదేంటిది? హిల్స్. హిల్లీ రీజియన్లో ఎక్కువ చూస్తాము. అందుకే ఇండియాలో నార్త్ ఈస్ట్లోని, నార్త్ హిమాలయన్ రీజియన్లోని, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఎక్కువ హిల్లీ రీజియన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనం క్యూమిలో నింబస్ క్లౌడ్స్ ఫార్మ్ అయ్యి క్లౌడ్ బర్స్ అనేవి కాన్సిక్వెన్స్ కింద చూస్తాము. క్లౌడ్ బర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అర్థమైంది కదమ్మా? జనరల్ ల్యాండ్ మీద లో ప్రెషర్, హీట్నెస్ పెరిగి, ఈ లో ప్రెషర్ ఎలా పెరుగుతుంది? బికాజ్ ఆఫ్ ల్యాండ్ హీట్నెస్. ల్యాండ్ హీట్ అయ్యింది అంటే లో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఉన్న మాయిశ్చర్ని పట్టుకొని పైకి వెళ్తుంది. క్లియర్? అదే హిల్స్ ఉన్నాయంటే హిల్స్ విండ్ మూమెంట్లో డిస్టర్బెన్స్గా ఉంటాయి కాబట్టి పైకి వెళ్తుంది. అక్కడ క్యూములో నింబస్ క్లౌడ్స్ని ఫామ్ చేసి క్లౌడ్ బర్స్ని చేస్తుంది. అర్థమైంది కదమ్మా? సో దీస్ ఆర్ ది 2 ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫినామినన్ ఆర్ కాజెస్ ఏ విధంగా క్లౌడ్ బర్స్ అనేవి అవుతాయని. నేను ఇక్కడ యూజ్ చేసిన టర్మ్స్ కానీ మనం ఆ ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు అవి రాసి ఇలా డయాగ్రామ్స్ కనుక వేయగలిగితే మనకి మ్యాక్సిమం మార్క్స్ అనేవి వస్తాయమ్మా. మ్యాక్సిమం జోగ్రఫీలో మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి ఉంటుంది. బట్ కాన్సెప్చువల్ క్లారిటీ కంబైన్డ్ విత్ అవేర్నెస్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ నోయింగ్ ఆఫ్ వర్డ్స్, ఆ వర్డ్స్ గుర్తుంచుకొని ఫ్యాక్ట్స్ కాస్త జనరల్గా మనం ఆలోచించగలిగితే సరిపోతుందన్నమాట. క్లియర్? సో ఈ కాజెస్ అన్నీ గుర్తుంచుకోగలిగామంటే మ్యాక్సిమం మార్క్స్ అనేవి గుర్తుపెట్టుకోగలం. క్లియర్? సో అయితే చూడండి, మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఇక్కడ ఏం చెప్పాం? టాల్ క్యూములో నింబస్ క్లౌడ్స్. అయితే క్యూములో నింబస్ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి? టాల్గా ఉన్నాయన్నమాట. క్లౌడ్ బర్స్ని సింపుల్గా అవి ఫార్మ్ చేస్తుంది, తర్వాత బ్రేక్అవుట్ చేస్తుంది అనమాట. క్లియర్? సో ఎంత? దాదాపుగా 30 minutes యాజ్ మాయిశ్చర్ అప్ డ్రాఫ్ట్ హ్యాపెన్స్ 60 to 120 km/h. అంటే నేను ఇందాక ఇక్కడ చెప్పాను కదమ్మా, మాయిశ్చర్ అనేది కింద హీట్నెస్ వలన లో ప్రెషర్ క్రియేట్ అయ్యి ఎయిర్ మాలిక్యూల్స్ అనేవి పైకి వెళ్తాయని. అవి ఎంత స్పీడ్లో వెళ్తాయంటే 60 నుంచి 120 km/h స్పీడ్లో ట్రావెల్ చేస్తుంది. అలా అంత స్పీడ్లో ట్రావెల్ చేస్తేనే అవి టాల్ క్యూములో నింబస్ క్లౌడ్స్ని ఫామ్ చేయగలవి. టాల్ క్యూములో నింబస్ క్లౌడ్స్ అంటే ఆబ్వియస్లీ ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెయిన్ వాటర్ని హోల్డ్ చేయగలవి. ఒకేసారి బర్స్ట్ అయితే మొత్తం ఏరియా అంతా మునిగిపోయే పొజిషన్లో అక్కడ వాటర్ అనేది అది పడేయగలది, బ్రేక్ చేయగలదు అనమాట. క్లియర్? అర్థమవుతుందా దాని కెపాసిటీ? ఎస్. అయితే క్లౌడ్ బర్స్ట్ జనరల్లీ ఎక్కడ రగ్డ్ టెరైన్స్ లైక్ హిమాలయాల్లోని, మరొక కాన్సెప్ట్ చెప్పాను కదమ్మా, ఆబ్జెక్ట్స్ ఏవైనా అడ్డొస్తే దాన్ని ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని అంటారు. ఐ విల్ కమ్, డోంట్ వరీ. క్లియర్? బట్ యాజ్ ఆఫ్ నో గుర్తుంచుకోండి, హిమాలయాస్లోని, వెస్టర్న్ ఘాట్స్లోని, నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని ఎక్కువ చూస్తాము. అయితే ఇండియాలో సౌత్ వెస్ట్ మాన్సూన్ టైంలో ఎక్కువ అవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే సౌత్ వెస్ట్ మాన్సూన్కి క్లౌడ్ బర్స్కి లింక్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడమ్మా. అయితే ఇండియా ఒక సబ్ కాంటినెంట్ అండ్ ఇండియా అనేది చూడండి ఒక పెనున్సులార్. పెనున్సులార్ అంటే మనకి 3 sides వాటర్ ఉంటుంది. 1, 2, 3. ఈ 3 sides కూడా వాటర్ ఉండడం వల్ల ఇండియాని పెనున్సులార్ ఇండియా అని అంటాం. పెనున్సులార్. సో ఏదైనా ఒక ల్యాండ్ రీజియన్ 3 sides వాటర్తో ఉంటే పెనున్సులార్ అని అంటాం. సరే, ఉన్న 4 sides ఉంటే 4 sides ఉంటే దాన్ని ఐలాండ్ అని అంటాం. క్లియర్? అండమాన్ నికోబార్ ఉందా, అది ఒక ఐలాండ్. ఎందుకంటే దాని చుట్టూ కూడా వాటర్ ఉంది. బట్ ఇండియా మాత్రం నార్త్ సైడ్ తీసేస్తే మిగిలిన 3 sides కూడా ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, సౌత్లో కానీ ఓషన్స్ ఉండడం వలన ఇండియాని పెనున్సులార్ ఇండియా అని అంటాం. అయితే ఇండియా ఈక్వేటర్ దగ్గరలో ఉంటుంది. అవునా? ఈక్వేటర్ ఇక్కడ 0 degrees. క్లియర్? అయితే ఇండియా స్టార్ట్స్ సమ్వేర్ అరౌండ్ 7 to 8 degrees. క్లియర్? సో అయితే మనకి విండ్ మూమెంట్ అనేది ఇక్కడ నుంచి ఇట్లాగా మూవ్ అవుతూ ఉంటుంది. క్లియర్? సో ఇలా మూవ్ అవుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ కొరియోలిస్ ఫోర్స్. ఇలా మూవ్ అవుతున్నప్పుడు దట్ ఈస్ ఫైన్. క్లియర్? ఇలా మూవ్ అవుతూ ఉంటుందమ్మా. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ ఓషన్ మీద ఉండడం వలన ఇక్కడ మనకి ఏంటి, అరేబియన్ సీ ఉంటుంది. అవునా? ఎస్, ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది. అరేబియన్ సీ నుంచి వాటర్లో మాయిశ్చర్ క్యాచ్ చేసి విండ్స్ తీసుకొని వెళ్తాయి.
ఇవి తీసుకొని వెళ్తున్నప్పుడు ఇండియాకి వెస్ట్ సైడ్లో ఏముంది, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నది, అవునా, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నది. సో వెస్టర్న్ ఘాట్స్ అంటే అక్కడ హిల్స్ ఉంటాయి. అయితే సేమ్ ఫినామినన్ ఇక్కడ మనం చూసాం కదా, ఈ విండ్స్ అనేవి చాలా స్పీడ్గా వెళ్ళి ఇక్కడ హిల్స్ని టచ్ చేసి, అయితే దే విల్ టేక్ ది హై లెవెల్ అంటే స్ట్రాటోస్ఫియర్ అప్పర్ లేయర్ ఆఫ్ ఎయిర్స్కి వెళ్ళి అక్కడ విండ్స్ క్యూములో నింబస్ క్లౌడ్స్ని ఫామ్ చేసి ఏం బర్స్ట్ చేస్తాయి, క్లౌడ్స్ బర్స్ట్ చేస్తాయి. అర్థమైందా? సో ఇలా విండ్ మూమెంట్ని మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ అని అంటాం. ఇండియాలో రెయిన్ఫాల్ ఎక్కువ సౌత్ వెస్ట్ మాన్సూన్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఒక రెయిన్ఫాల్ ఫార్మ్ అవ్వాలి అంటే మాయిశ్చర్ ఉన్న విండ్ అనేది చాలా ఇంపార్టెంట్. విండ్స్ ఉంటే వర్షం రాదమ్మా. ఆ విండ్స్ ఖచ్చితంగా మాయిశ్చర్ అంటే తేమగా ఎక్కడ దొరికే తేమను పట్టుకొస్తే మాత్రమే అవి వాటర్ మాలిక్యూల్స్ లాగా తయారవ్వగలవి. క్లియర్? సో దాని గురించే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. క్లియర్? సో మాయిశ్చర్ అనేది కంపల్సరీగా మనకి అక్కడ దొరికి తీరాల్సిందే. ఫైన్, ఎస్. అయితే నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి ఎక్కువ తీసుకొస్తున్నాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి, శాటిలైట్స్ కూడా దే ఫెయిల్డ్ టు డిటెక్ట్ క్లౌడ్ బర్స్ట్. క్లియర్? శాటిలైట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే వాటి రిజల్యూషన్ అనేది సరిపోవట్లేదు. క్లియర్? సో వాటి రిజల్యూషన్ ఆ రేడార్స్ కానీ అవేవి కూడా సరిపోవడం లేదు అని చూస్తాం. ఫైన్, ఎస్. సో అందుకనే వాటిని మనం కనుక్కోలేకపోతున్నాం అని అంటున్నారు. అండ్ ఆ తర్వాత డాప్లర్ వెదర్ రేడార్స్ అనేవి కావాలి. డాప్లర్ వెదర్ రేడార్స్ ఉంటే మాత్రమే క్లౌడ్స్ని కనుక్కోగలము. బట్ అయితే అవి చాలా ఎక్స్పెన్సివ్. బట్ అవి వెంటనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అవర్స్లో క్లౌడ్ బర్స్ట్ ఉంది అంటే అప్పుడే మనకి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేవి క్లౌడ్ బర్స్ట్ ఇవ్వగలవి. క్లియర్? బట్ అయినా అలా పెట్టినా కూడా అవి చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి వాటి గురించి ఖర్చు పెట్టలేము. అండ్ నెక్స్ట్ మాన్సూన్ అనేది ఎక్స్ట్రీమ్స్ అవుతున్నప్పుడు జనరల్గా క్లౌడ్ బర్స్ట్ అనేవి చూస్తాం. మాన్సూన్స్ ఎందుకు ఎక్స్ట్రీమ్ అవుతున్నాయంటే ప్రపంచం మొత్తం కూడా యావరేజ్ టెంపరేచర్ అనేది 1 డిగ్రీ సెల్సియస్ ఆల్రెడీ పెరిగింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఇప్పుడు మనం క్లౌడ్ బర్స్ట్ లాగా చూస్తున్నాం అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. ఈ క్లౌడ్ బర్స్ట్ అనేవి ఒక ఇంపార్టెంట్ ఫినామినన్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇప్పుడు ఆర్టికల్లో మనం అంతా చూసాం. డాప్లర్ వెదర్ రేడార్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి సిగ్నల్స్ అనేది పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ ఒక యాంటీనా ఉంటుంది, ఇక్కడ ఒక శాటిలైట్ ఉంటుంది అనుకోండి, ఇక్కడ డాప్లర్ వెదర్ రేడార్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ క్లౌడ్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి అనుకున్నామా, ఈ డాప్లర్ వెదర్ రేడార్ ఏం చేస్తుందంటే సిగ్నల్స్ని పంపిస్తుంది. సిగ్నల్స్ని పంపించి అది ఎప్పుడైతే ఆ సిగ్నల్ క్లౌడ్ని టచ్ అవుతుందో అది మళ్ళీ సిగ్నల్ని బ్యాక్ పంపిస్తుంది అనమాట. క్లియర్? సో ఈ సిగ్నల్ అనేది క్లౌడ్స్ని టచ్ చేయడం వలన మళ్ళీ బ్యాక్ పంపించడంతో ఈ డాప్లర్ వెదర్ రేడార్ దాన్ని చదవగలుగుతుంది. క్లియర్? సో అందులో ఎంత వాటర్ ఉంది, అది ఎక్కడికి ట్రావెల్ అవుతుందా, ఒకే ప్లేస్లో ఉండిపోయిందా, రెయిన్ఫాల్ అనేది ఎక్కడ రావచ్చు, ఇలాంటి స్టడీయింగ్ థింగ్స్ అన్నీ కూడా మనకి ఇది చేస్తుంది. క్లియర్? సో ఈ డాప్లర్ వెదర్ రేడార్ చేస్తే మనకి కేవలం 3 to 4 అవర్స్ ముందే తెలుస్తుంది. బట్ ఎగ్జాక్ట్గా ఇది చెప్పగలది. బట్ ఇక్కడ మనం ఏం చూస్తాం, అట్లీస్ట్ అదైనా తెలిస్తే చాలామంది ప్రీషియస్ లైఫ్స్ అనేవి కాపాడగలం. ఎందుకంటే మనం కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్లో ఏం చూస్తాము అంటే ల్యాండ్ స్లైడ్స్ చూస్తాము. హిల్లీ రీజియన్స్లో ల్యాండ్ స్లైడ్స్ అనేవి చూస్తాం. అంటే ఇటువంటి కొండ చర్యలు విరిగి పడడం లాంటివి చూస్తాము. అండ్ ఆ తర్వాత ఇంటెన్స్ వల్ల ఫ్లడ్స్ చూస్తాము, ఫ్లాష్ ఫ్లడ్స్ చూస్తాం. అంటే సడన్గా ఫ్లడ్స్ వచ్చి రోడ్స్ అన్నీ మునిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ చూస్తే బెంగళూరు సిటీ మొత్తం కూడా మనకి మునిగిపోయి ఉన్నట్టే ఎక్కువ ఇన్ఫర్మేషన్ న్యూస్ అదంతా చూస్తాం. అవునా? సో ల్యాండ్ స్లైడ్ కానీ ఫ్లడ్స్ కానీ చూస్తామంటే ఖచ్చితంగా రీజన్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ డెత్స్ అనేది ఉంటుంది. అవునా? ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే అట్లీస్ట్ ఒక 3 to 4 అవర్స్ ముందు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయగలిగితే అట్లీస్ట్ చాలామంది చనిపోవడం అనేది మనం మిటిగేట్ చేయగలము అని చెప్తున్నారు. అండ్ దీంతో ఇది మాత్రమే సరిపోదు, అట్లీస్ట్ మనం మన డాప్లర్ వెదర్ రేడార్స్ అనేవి ఇట్లా పెట్టాలి అనుకున్నా అది చాలా కాస్ట్తో కూడుకున్నది అని చెప్తున్నారనమాట. క్లియర్?
సో అయితే ఇక్కడ మొత్తం టోటల్గా ఏం చూస్తున్నాము, క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక ఎక్కువ రెయిన్ ఫాలింగ్ కలిగిన ఒక క్యుములో నింబస్ క్లౌడ్స్ అని చూస్తాం. తక్కువ ఏరియాలోనే ఇది నోట్ డౌన్ అవుతుంది. అయితే ఇది 1850s నుంచి మాత్రమే ఇటువంటి ఫినామినన్ ప్రపంచం మొత్తం చూస్తున్నాం. ఆ ముందు వరకు కూడా అంత లేదు. సరే, ఎందుకు ముందు వరకు అంత లేదంటే జియోగ్రఫికల్ ఎఫెక్ట్స్ అనేవి అంత ఎక్కువ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తే యావరేజ్ టెంపరేచర్స్ ఎర్త్ మొత్తం మీద 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అంటే ఏమవుతుంది, భూమి మొత్తం కూడా ముందు దాని మీద ఒక 1 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ హీట్నెస్ అవుతుంది. ఆ ఎక్కువ హీట్నెస్ అవ్వడం వలన ఎక్కువ మాయిశ్చర్ క్యారీ చేస్తూ విండ్ సిస్టమ్ అనేది ఎక్కువ క్లౌడ్స్ని ఫామ్ చేయగలుగుతుంది. ఆ క్లౌడ్స్ కూడా క్లౌడ్ బస్ట్ కింద తయారవుతుంది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే ఎర్త్ సర్ఫేస్ మీద దాదాపుగా 70% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ మీద ఒక థిన్ లేయర్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఎప్పుడు ఉంటుంది. దాన్ని కొన్నిసార్లు ఫ్లోటింగ్ ఓషన్ అని అంటారు. ఫ్లోటింగ్ ఓషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్ఫేస్ అనుకోండి, సర్ఫేస్ మీద ఇక్కడ అలాగా క్లౌడ్, ఇక్కడ అలా క్లౌడ్, ఇక్కడ అలా క్లౌడ్, ఇలాగా మొత్తం ఎర్త్ మీద 70% ఆఫ్ క్లౌడ్స్ ఉన్నాయి. ఆ క్లౌడ్స్లో వాటర్ ఉంటుంది కాబట్టి దాన్ని ఇన్ జనరల్గా ఫ్లోటింగ్ ఓషన్ అని కూడా కొంతమంది పిలుస్తారనమాట. అంతే కదమ్మా, గాల్లో తేలుతుంది, బట్ ఎంత వాటర్ అంటే చాలా ఎక్కువ వాటర్ ఉంటుంది. అంటే ఒక మినిమం క్లౌడ్ బర్స్ట్, ఒక క్లౌడ్ తీసుకుంటే 1 కిలోమీటర్ ఏరియా స్ప్రెడ్ అయిన క్లౌడ్ తీసుకుంటే దాదాపుగా 5 లక్షల లీటర్ల నీటి విలువ దాని మీద ఉందన్నమాట. అంటే అర్థమవుతుందా, ఆ క్లౌడ్ బర్స్ట్ అయితే 5 లక్షల లీటర్ల వాటర్ అనేది ఆ ఒక్క క్లౌడ్ ఇస్తుంది. దట్ ఈజ్ ఏ స్మాల్ వన్, 1 కిలోమీటర్ మాత్రమే ఉన్న ఒక క్లౌడ్ అనమాట. అయితే ఇటువంటిది చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా ఎక్కువగానే క్యూములో నింబస్ క్లౌడ్స్ ఫార్మ్ అవుతాయి కాబట్టి సో దాన్ని ఫ్లోటింగ్ ఓషన్ అని కూడా పిలుస్తారు. ఫ్లోటింగ్ ఓషన్ అని కూడా పిలుస్తారు. సో దీని కాజెస్, ఫీచర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని వలన మనకి లార్జ్ స్కేల్ డిస్ట్రక్షన్, లాస్ ఆఫ్ పీపుల్ ప్రాపర్టీ జరుగుతుంది, ల్యాండ్ స్లైడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెస్టర్న్ ఘాట్స్ ఈ సీజన్లో ఇక్కడ చూసాం. అండ్ 2013లో కూడా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 2013లో ఉత్తరాఖండ్, క్లియర్, 2013లో ఉత్తరాఖండ్లో ఈ ఫినామినన్ అనేది ఎక్కువ జరిగింది. దీని వలన చాలామంది టూరిస్టులు అప్పుడు చనిపోయారు. ఎవరైతే అమర్నాథ్ యాత్రకి అట్లాగే వెళ్తున్నారో వాళ్ళు చనిపోతున్నారనమాట. అండ్ ఈవెన్ ఈ ఇయర్ కూడా 2022లో కూడా జూలైలో అమర్నాథ్ యాత్ర దగ్గర క్లౌడ్ బర్స్ట్ కారణంగా చాలామంది చనిపోయారు. అయితే ఇక్కడ వర్షం పడుతుంది, క్లౌడ్ బర్స్ట్ రావచ్చు అన్న ఇన్ఫర్మేషన్ ఫెయిల్ అవ్వడంతో, సరిగ్గా కనుక్కోలేకపోవడంతో క్లౌడ్ బర్స్ట్ ఈవెంట్స్ జరిగాయి, చాలామంది చనిపోయారు. సో అందుకనే ఈవెన్ సిటీస్ లైక్ ముంబై కానీ, చెన్నై కానీ, ఇప్పుడు బెంగళూరు కానీ ఇవన్నీ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ బికాజ్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ వలన ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి వచ్చాయి. సో దానితో వీళ్ళు కనుక్కోలేకపోయారు. సో మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మన కెపాసిటీ ఆఫ్ డిటెక్టింగ్ దీస్ క్లౌడ్ బర్స్ట్ అనేవి ఖచ్చితంగా మనం కనుక్కోవాల్సిందే. సో ఇట్లా చేస్తే మాత్రమే కనీసం మనం లైఫ్స్నైనా సేవ్ చేయగలం. క్లియర్? క్లౌడ్ బర్స్ట్ని ఎలాగా కంట్రోల్ చేయలేం కాబట్టి దానివల్ల వచ్చే ప్రమాదాలను మనం తగ్గించుకున్నా సరే మనకి అంత డేంజర్ ఉండదు. క్లియర్? సో ఈ 1 డిగ్రీ సెల్సియస్ వలన విండ్స్లో క్యారీ చేసే మాయిశ్చర్ కెపాసిటీ అనేది 10% దాకా పెరుగుతుంది కాబట్టి ఇది లాంగ్ టర్మ్లో మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. దీనికి ఈ విధంగా క్లౌడ్ బర్స్ట్ అవ్వడానికి. క్లియర్? సో అందుకనే వీలైనంత వరకు మనం ఎన్విరాన్మెంటల్ హీట్నెస్ అనేది తగ్గించుకోగలిగితే దానివల్ల వచ్చే ఈ ఎఫెక్ట్స్ అనేవి మనం తక్కువగా చూసుకుంటాము. ఫైన్? ఎస్, ఇవి చాలా ఇంపార్టెంట్ ఫినామినన్ అమ్మ. వీలైనంత వరకు నేను టోటల్గా మీకు ఇక్కడ కవర్ చేయడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకుంటే క్లౌడ్ బర్స్ట్ మీద ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా మీరు విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ఆన్సర్ రైటింగ్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్ అండ్ థింగ్స్, డయాగ్రామ్స్తో నేను టోటల్గా అన్నీ చెప్పాను కాబట్టి ఆన్సర్ మీరు ఈ విధంగా రాయగలిగితే మీకు బ్యూటిఫుల్ మార్క్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. క్లియర్? ఎస్. సో డోంట్ లేట్ దిస్. లాస్ట్ వరకు వీడియో వినండి. న్యూస్ అనాలిసిస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఒక వైట్ పేజ్ తీసుకొని మీరు వెంటనే ఆన్సర్ రాయడం స్టార్ట్ చేయండి అమ్మా. క్లియర్? ఎస్. అండ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ, చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎట్లా జాయిన్ అవ్వాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేది తెలీదు.
సో అందుకని మనం బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా స్టార్ట్ చేసాము. వీకెండ్ బ్యాచెస్ ఇన్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నం ఆఫ్లైన్ అమ్మ. ఎవరైనా ఆఫ్లైన్ ఇంట్రెస్టింగ్గా ఉన్నారంటే మనం హైదరాబాద్లోని విశాఖపట్నంలోని ఆఫ్లైన్ బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. చూడండి, ఫీజు కేవలం 70,000 పర్ మంత్, 70,000 అండ్ ఈఎంఐ కావాలనుకున్న 5,000 పర్ మంత్తో మీరు క్లియర్ అవ్వచ్చు. సో అయితే మీకు అన్లిమిటెడ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది అండ్ మీకు మోస్ట్ స్కోప్ యాక్సెసిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు దిస్ ఈజ్ ద హై ఇంపార్టెంట్ బ్యాచ్ అనమాట. కొత్త బ్యాచ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ కెన్ స్టార్ట్. క్లియర్. సో ఫీజ్ అనేది ఒకేసారి పే చేస్తే మీకు 10% ఇన్స్టెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోగలరమ్మా. క్లియర్. సో అదే ఆన్లైన్ అనుకుంటే మీకు ఆన్లైన్లో డైలీ 7 PM నుంచి క్లాసెస్ అనేవి మీకు ఉంటాయి అండ్ డెడికేటెడ్గా సండేస్ మీకు క్లాసెస్ ఉంటాయమ్మా. క్లియర్. 60,000 రూపీస్ మీకు ఫీజు అమ్మా ఆన్లైన్ అయితే, ఈఎంఐ 5,000 పర్ మంత్. కొత్త బ్యాచెస్ అనేవి అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్. సో ఒకసారి మీరు తీసుకున్నారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 10% అప్ ఫ్రంట్ పేమెంట్ మీద ఉంటుందమ్మా. క్లియర్. మీరు ఇక్కడ కాల్ చేయండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోగలరు. క్లియర్. సో అయితే వర్కింగ్ ప్రొఫెషనల్స్కి మీకు డైలీ డెడికేటెడ్గా చదవడానికి ఉండదు కాబట్టి మనం సమ్ ఫార్మ్ ఆఫ్ మెంటర్షిప్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. మీరు ఆన్లైన్ తీసుకుంటే అండ్ ఆఫ్లైన్ తీసుకుంటే వీకెండ్ బ్యాచెస్ అనేవి మీకు ఉంటున్నాయి అన్నమాట. క్లియర్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. వాట్ ఈస్ ది G7 ప్లానింగ్ ఆన్ రష్యన్ ఆయిల్. క్లియర్. సో రష్యన్ ఆయిల్ మీద G7 కంట్రీస్ ఎటువంటి ప్లానింగ్ వేస్తున్నారు అని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. అవునా. అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? ఎస్, దట్ ఈస్ గుడ్. ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ G7 నేషన్స్లో ఎవరెవరు ఉంటారో, ఏం చేస్తున్నారో అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ G7 అన్నారు కదా, ఆ G7 నేషన్స్ ఎవరెవరో చూడమ్మా. ఇక్కడ G7 నేషన్స్ అంటే డెవలప్డ్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7 డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. సో ఎవరైనా G7 అని అడిగితే ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైట్ దీస్ ఆర్ డెవలప్డ్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్. క్లియర్. సో వీళ్ళందరూ కూడా G7 కంట్రీస్ అని అంటాము. ఈ G7 కంట్రీస్లో USA, UK, ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, కెనడా, ఇటలీ. క్లియర్. సో ఈ 7 నేషన్స్ అనేవి G7లో ఉంటాయి. సో ఈ G7లో USA కానీ, UK కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, కెనడా కానీ, జపాన్ కానీ, ఇటలీ కానీ, ఈ 7 నేషన్స్ అనేవి ఉంటాయి. ఈ 7 నేషన్స్ కూడా అండ్ ఇప్పుడున్న అగ్రిమెంట్లో రష్యన్ ఆయిల్ మీద శాంక్షన్స్ అనేవి వేద్దాము అనుకుంటున్నారు. ఈ 7 నేషన్స్ ప్లస్ యూరోపియన్ యూనియన్, EU, ఈ మొత్తం EU ఆర్గనైజేషన్ ప్లస్ ఈ G7 కంట్రీస్ కలిపి ఒక అగ్రిమెంట్కి వచ్చారనమాట. G7లో మాట్లాడుకున్నారు. ఏంటి? రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది. అవునా. రష్యా ఉక్రెయిన్ మీద వార్ స్టార్ట్ చేసింది. ఉక్రెయిన్లో ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కూడా రష్యా ఆక్రమించుకోవడం స్టార్ట్ చేసింది. అయితే రష్యాకి ఇంత పెద్ద కెపాసిటీ ఎందుకు వచ్చిందంటే రష్యాకి మెయిన్ రీజన్ ఆఫ్ రిసోర్సెస్ అనేవి ఆయిల్స్. క్లియర్. ఆయిల్స్ అనేవి యూరోపియన్ యూనియన్కి, వెస్టర్న్ కంట్రీస్కి ఆయిల్ సప్లైస్ అండ్ మెయిన్ గ్యాస్, ఆయిల్ అండ్ గ్యాస్ సప్లైస్, ఈ 2 సప్లైస్ కంటిన్యూస్గా రష్యా చేస్తుంది. కాబట్టి చాలా ఎక్కువ అమౌంట్ని హోల్డ్ చేసుకోగలిగింది. ఇంటర్నేషనల్లో ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తనకి ఉన్నాయి, సంపాదించుకోగలిగింది. అండ్ వార్కి కావాల్సిన అమౌంట్స్ అన్నీ కూడా ఇది సర్ది పెట్టుకోగలది. అంత కెపాసిటీ ఎక్కువ ఆయిల్ వల్ల వచ్చిందనమాట. ఎందుకు? రష్యా రీజియన్లో చాలా వరకు కూడా ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. క్లియర్. సో వాటిని ఈ రష్యా చాలా తెలివిగా స్ట్రాటజిక్గా తన ఆయిల్ని యూజ్ చేసుకోగలుగుతుంది అన్నమాట. క్లియర్. సో అందుకని వెస్టర్న్ కంట్రీస్ ఏమని చెప్పారు? తనకి ఆదాయం వస్తుంది,
ఆయిల్ అండ్ గ్యాసెస్ వలన కదా. అయితే ఈ ఆయిల్ రిజర్వ్స్ని మనం ఒక క్యాప్ పెడదాము. క్లియర్? ఆయిల్ సప్లై మీద ఒక క్యాప్ ప్రైస్ పెడదాం. క్యాప్ ప్రైస్ అనేది పెడదాం. ఈ క్యాప్ ప్రైస్ పెట్టిన తర్వాత తనకి అమౌంట్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఇంకా వార్కి ఫండింగ్ చేయలేదు, సో ఎక్స్ట్రాగా ఖర్చు పెట్టలేదు అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట. సరే, అయితే కేవలం ఆయిల్ మీద అంటే ఎస్, దీన్ని మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఆయిల్ మీద మాత్రమే ప్రైస్ క్యాప్ పెడతామంటారు, గ్యాస్ మీద పెట్టట్లేదు. ఎందుకు? ఈవెన్ రష్యా ఉక్రెయిన్ని అటాక్ చేసిన తర్వాత కూడా చాలా యూరోపియన్ నేషన్స్ రష్యన్ గ్యాస్ కొంటున్నారు, రష్యన్ ఆయిల్ కొనట్లేదు. కానీ రష్యన్ గ్యాస్ మాత్రం ఇంకా చాలా వరకు డిపెండెన్సీలోనే ఉన్నారన్నమాట. క్లియర్? సో అయితే వీళ్ళు ఈ కాంప్రహెన్సివ్ ప్రొహిబిషన్ ఆఫ్ సర్వీసెస్, ఎక్కడ? మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్. క్లియర్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్. ఈ ప్రైస్ క్యాప్ ప్రైస్, సో ఇక్కడ వీళ్ళు మీటింగ్లో ఏం పెట్టుకున్నారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాపింగ్ అనేది పెడదాం ప్రైస్కి. అంటే ఏంటి ప్రైస్ క్యాప్ అంటే? రష్యన్ ఆయిల్ అనేది ఒక బ్యారెల్, క్లియర్, ఒక బ్యారెల్ రష్యన్ ఆయిల్ అనేది ఒక ప్రైస్ పెట్టదాం. ఫర్ ఎగ్జాంపుల్ $40 అని పెట్టారనుకున్నామా, ఒక బ్యారెల్ ప్రైస్ రష్యా $40కి ఇస్తే మాత్రమే దీని దగ్గర నుంచి కొందాము, దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేద్దాము. లేదంటే దీన్ని ట్రాన్స్పోర్టేషన్ మనం ఉన్న కంట్రీస్ ఎవరూ కూడా హెల్ప్ చేయొద్దు. క్లియర్? సో అయితే చూడండి, $40 యాజ్ ఆఫ్ నౌ ఇంటర్నేషనల్లో $60 ఉంది అనుకున్నామా, $40కి ఇమ్మంటే అది చాలా హ్యూజ్ లాస్ ఫర్ రష్యా, అవునా? సో అంత లాస్లో అది బిజినెస్ చేస్తుంది కాబట్టి ఇటువంటి వార్ ఫండింగ్ చెయ్యలేదు అని వీళ్ళ ఉద్దేశం. సరే, అయితే ఇప్పుడు ఏదైనా అమౌంట్ చెప్పారా ప్రైస్ క్యాపింగ్కి? నో. ఎంత అమౌంట్ అనేది ఇంకా డిస్కస్ చేయలేదమ్మా. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్. క్లియర్? మీకు అర్థం కావాలని ప్రైస్ క్యాప్ అంటే ఏంటో. క్లియర్? సో అయితే దే జస్ట్ వాంట్ ప్రైస్ క్యాపింగ్ అనేది ఉంటుంది, అండ్ ప్రైస్ క్యాపింగ్ తర్వాత దే మెయిన్ వాంట్ టు గో ఫర్ ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్. మ్యారిటైమ్ అంటే వాటర్స్లో ట్రాన్స్పోర్టేషన్, వేరియస్ షిప్స్లో రష్యన్ ఆయిల్ అనేది వేరే నేషన్స్కి ట్రాన్స్పోర్టేషన్ చెయ్యరు. సార్, వేరే నేషన్స్ చేయాలా? రష్యా చేసుకోలేదా? ఏ కంట్రీ ఆ కంట్రీ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ చేసుకోలేదమ్మా. ఖచ్చితంగా మిగిలిన నేషన్స్ యొక్క షిప్స్ కూడా హెల్ప్ చేస్తాయి. అంటే రష్యన్ ఆయిల్ తీసుకెళ్ళడానికి ఈవెన్ బ్రిటన్ నుంచి చాలా వరకు వెళ్తాయి, అమెరికా నుంచి చాలా వరకు వెళ్తాయి, జర్మనీ నుంచి చాలా వరకు వెళ్తాయి. క్లియర్? సో ఇవన్నీ కూడా రష్యా ట్యాంక్స్ దగ్గరికి వెళ్ళి ఆ ట్యాంక్స్లో ఉన్న ఆయిల్ షిప్స్లోకి ఎక్కించుకొని వేరియస్ నేషన్స్కి తీసుకెళ్ళి సప్లై చేస్తుంది. దిస్ ఈజ్ లైక్ బిజినెస్, అవునా? ఎస్. అయితే ఈ వెస్టర్న్ కంట్రీస్ అందరూ కూడా ఎవరైతే దీంట్లో ప్లానింగ్లో ఉంటారో వాళ్ళు రష్యన్ ఆయిల్ అనేది ఎక్స్పోర్ట్ ఎక్కువ కాకుండా ప్రైస్ క్యాప్ పెట్టేశామంటే ఖచ్చితంగా రష్యా దిగి రావాల్సిందే అని అనుకుంటున్నారు. ఈ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కాదు, ఈవెన్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వరు. సార్, ఇన్సూరెన్స్ ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నప్పుడు ఇది రివర్స్ ఓషన్స్ మీద వెళ్తుంది కదమ్మా, ఏదైనా అనుకోకుండా ఆ ట్యాంకర్కి ఏమైనా అయితే ఆయిల్ అంతా పోతుంది కదా, సో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది లాస్ వస్తుంది. సో అటువంటి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ రాకుండా ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు. అయితే మేజర్ ఇన్సూరెన్స్, అంత పెద్ద పెద్ద వాటికి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసేది ఎక్కువ బ్రిటన్లో ఉన్న కంపెనీస్ మాత్రమే ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయగలరు తప్ప నార్మల్ వాళ్ళు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయలేరు అనమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ వీళ్ళు వాళ్ళ ధీమా కూడా అనమాట. ఖచ్చితంగా బ్రిటన్ యొక్క ఇన్సూరెన్స్ పాలసీస్ కావాలి, అండ్ వెస్టర్న్ కంట్రీస్ యొక్క వెసల్స్ కూడా ట్రాన్స్పోర్టేషన్కి కావాలి. సో అంటే సార్, ఒకవేళ వీళ్ళు మీరు చెప్పినట్టు ఆ $40లో బ్యారెల్ ఆయిల్ ఇస్తున్నారంటే అప్పుడు పర్వాలేదా అంటే ఎస్, ఈ శాంక్షన్స్ లోపల ఉంటేనే $40కి ఇస్తే మాత్రమే మీ ఆయిల్ మేము సప్లై చేస్తాము, లేదంటే చేయము. $40 లోపల ఇస్తేనే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము, లేదంటే ఇవ్వము అని వెస్టర్న్ నేషన్స్ క్లియర్గా చెప్పేస్తున్నాయి అన్నమాట. క్లియర్? సో ఈ విధమైన శాంక్షన్స్ అనేవి ఇప్పుడు వీటి మీద పెడదాం అనుకుంటున్నారు. క్లియర్? సో అయితే ఇక్కడ దే ఆర్ ఈవెన్ ట్రయింగ్ టు కన్విన్స్ ఎవరెవరిని? ఇండియా, చైనా, టర్కీ. ఇండియా, చైనా, టర్కీ ఈ 3 నేషన్స్ను కూడా వీటిలోకి తీసుకొద్దాము, అట్లీస్ట్ ఆర్ వాళ్ళ సపోర్ట్ అయినా కూడా
అడుగుదాము అని చెప్పి అనుకుంటున్నాయన్నమాట. ఏమవుతుంది, లెట్స్ టేక్ ఇండియా ఇంతవరకు రష్యన్ ఆయిల్ కొనేది కాదు, ఎందుకంటే ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేక. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఏమవుతుంది అంటే, మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో డాలర్ బ్యారెల్ ఆయిల్ అనేది 60 రూపీస్ ఉంది, ప్లస్ దీని ట్రాన్స్పోర్టేషన్కి $5 అవుతుంది అనుకోండి, ఒక $5 ఒక బ్యారెల్కి. అయితే ఇండియాకి వచ్చేసరికి $65 అవుతుంది. సో రష్యన్ ఆయిల్ కూడా $60లోనే ఉంటుంది, ప్లస్ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం $15 దాకా అవుతుంది, ఆర్ $10 దాకా అవుతుంది అనుకోండి. అట్లీస్ట్ ఇలా అంటే $75, అవునా, 75 దాకా వెళ్ళిపోతుంది. సో అందుకే రష్యా నుంచి ఆయిల్ తెప్పించుకోం. బట్ రష్యా ఏం చేస్తుంది, ఇంటర్నేషనల్ ప్రైసెస్కి ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎంత తక్కువగా ఇస్తున్నారంటే $60ది $40కే ఇస్తున్నారన్నమాట. సో దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ 15 అయినా కూడా మనం పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పటికీ మనం $55 ఇంటర్నేషనల్ కన్నా $10 తక్కువ అనేది ఒక బ్యారెల్లో చూస్తాం. ఇండియా హ్యూజ్ ఇంపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రైస్లో మనం కొనడం మనకి చాలా మంచిది అనమాట. క్లియర్, మనకి ఫారెన్ రిజర్వ్స్ కూడా ఎక్కువ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు, రష్యా కేవలం తక్కువకు మాత్రమే కాదు, ఈవెన్ డాలర్లో కూడా అవసరం లేదు, ఇండియా రూపీస్లోనే పే చెయ్యొచ్చు అని చెప్తున్నారు. అర్థమైంది కదమ్మా. సో రూపీలోనే పే చేయొచ్చు. లెట్స్ హ్యావ్ ట్రేడ్ ఇన్ రూపీ అండ్ రూబుల్. క్లియర్, రూపీ రూబుల్. సో రూబుల్ ఏంటి, రష్యన్ కరెన్సీని రూబుల్ అని అంటారు. రూబుల్ అగ్రిమెంట్కి కూడా రష్యా యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇండియా ఇన్ని చాయిసెస్ ఇచ్చేసరికి రష్యా తన ఫ్రెండ్ కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఇక్కడే కొనాలి, వెస్టర్న్ కంట్రీస్ ఏమన్నా కూడా అని రష్యా నుంచి హ్యూజ్ ఆయిల్ అనేది మనం ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాము. ఈవెన్ ఇండియా, చైనా, టర్కీ కూడా రష్యన్ తక్కువ ఆయిల్ని కొనుక్కుంటున్నాయన్నమాట. సో అయితే ఇట్లా ప్రైస్ క్యాప్ అనేది పెట్టేస్తే, ప్రైస్ క్యాప్ అని ఏదైతే పెట్టారో అది టూ డేంజర్ అని చెప్తున్నారనమాట. ఎందుకు, చాలా వరకు వాళ్ళకి లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రష్యా, దట్ ఈస్ ఫైన్. అయితే నేను మళ్ళీ అది తీసుకొస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇండియా, చైనా, టర్కీ ఎందుకు సపోర్ట్ చేయాలో అర్థమైంది కదా. ఈ కంట్రీస్ సపోర్ట్ చేయలేదు అనుకోండమ్మా, ప్రైస్ క్యాప్ అనేది ఉన్నా ఇంకా వేస్ట్ అనమాట. ఎందుకు, వీళ్ళే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు రష్యా ఖచ్చితంగా ఫండింగ్ చేయడానికి కావాల్సిన అమౌంట్ అనేది ఇస్తున్నట్టు వచ్చేస్తుంది వాళ్ళకి, రష్యా వాళ్ళకి. క్లియర్. సో హ్యూజ్ ఇంపోర్టింగ్ నేషన్సే దీంట్లోకి రావాలి అని చెప్తున్నాం. క్లియర్. సో అయితే గుర్తుంచుకోండి, శాంక్షన్స్ వరకు కేవలం ఆయిల్ వరకు మాత్రమే, రష్యన్ గ్యాస్ మీద ఎటువంటి శాంక్షన్స్ కూడా లేదు. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ ఎక్కువ తెచ్చుకుంటున్నాయి కూడా. అర్థమవుతుంది కదమ్మా. అయితే ఇక్కడ దీన్ని ఏ విధంగా ఎన్ఫోర్స్ చేస్తారు, ఒక ప్రైస్ క్యాప్ పెట్టేస్తారు, దానికన్నా తక్కువ మాత్రమే ఉంటే ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, కరెన్సీ పేమెంట్ కానీ, అండ్ ఆ బోట్స్ క్లియరెన్సెస్, వెసల్ క్లియరెన్సెస్ కానీ అన్నీ ఇస్తాము, లేదంటే ఇవ్వము అని చెప్తున్నారు. క్లియర్. సో అయితే రష్యా ఏ విధంగా రియాక్ట్ అయింది, ఓకే మీరు ఇటువంటి శాంక్షన్స్ వేస్తే నేను అసలు ఇంకేది కూడా మీ నేషన్స్కి సప్లై చెయ్యను అని చెప్తున్నారనమాట. క్లియర్. సో నేను కనుక నా గ్యాస్, నా ఆయిల్, నా కోల్, హీటింగ్ ఆయిల్ యూరోపియన్ యూనియన్కి ఇవ్వలేదంటే నెక్స్ట్ వచ్చే వింటర్ సీజన్లో మీ కంట్రీస్ అన్నీ కూడా గడ్డ కట్టుకుపోతాయి, ఫ్రీజ్ అయిపోతాయి అని చెప్పారనమాట. ఎందుకు, అంత హ్యూజ్ డిపెండెన్స్ అనేది రష్యన్ ఆయిల్ మీద ఉంది, రష్యన్ ఆయిల్, గ్యాస్, కోల్ వాటి మీద ఉంది. సో అంత ధైర్యంగా రష్యా రియాక్ట్ అవ్వడం జరిగిందనమాట. అయితే ఇండియా ఏం చెప్పింది సార్, ఇండియా చాలా సైలెంట్గా ఉంది. క్లియర్. సో వెస్టర్న్ కంట్రీస్ ఇండియాకి అడిగితే, ఇండియాకి ఏమని అడిగాయి, మీకు మీ మీద, ఇండియా మీద మోరల్ డ్యూటీ అనేది ఉంటుంది. క్లియర్. సో మోరల్ డ్యూటీ, ఎథికల్ మోరల్ డ్యూటీ అనేది ఉంటుంది. ఎందుకు, ఇండియా ఇటువంటి వార్స్ని యాక్సెప్ట్ చేయదు కదా. సో మీ మీద మోరల్ డ్యూటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ప్రైస్ క్యాపింగ్ మీద మీరు ఖచ్చితంగా మాతో పాటు రావాలి అంటే ఇండియా ఒకటే రిప్లై ఇచ్చింది, మోరల్ డ్యూటీ ఉంటుందో లేదో మాకు తెలియదు, కానీ మాకు మెయిన్ డ్యూటీ ఏంటి అంటే మా దేశంలో ఉన్న మా ప్రజలకి తక్కువ ప్రైసెస్లోనే ఆయిల్స్ ఇవ్వడం మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఆయిల్ ప్రైసెస్ అనేవి ఆ మాత్రం తక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, లేదంటే ఇన్ఫ్లేషన్ పెరిగి మా దేశంలో రెసెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ మోరల్ డ్యూటీ అన్న నేమ్ మీద మీరు
ఫాల్స్ ప్రామిసెస్ చేస్తే మేము వాటిని యాక్సెప్ట్ చేయం. ఫాల్స్ ప్రామిసెస్ ఏంటి? ఇక్కడ చూసారమ్మా, వెస్టర్న్ కంట్రీస్కి రష్యా గ్యాస్ కావాలి కాబట్టి గ్యాస్ మీద శాంక్షన్స్ పెట్టలేదు. ఆయిల్ అనేది వాళ్ళకి పర్వాలేదు కాబట్టి ఆయిల్ మీద పెడుతున్నారు. బట్ ఇండియా ఆయిల్ ఎంత ఇంపార్టెంట్? ఒకవేళ వాళ్ళు ఆయిల్, గ్యాస్ అన్నిటి మీద పెడితే ఇండియా ఆలోచించడానికి వాళ్ళకి బెనిఫిట్ అయినట్టు చేసుకుంటున్నారు తప్ప మనకి బెనిఫిట్ వస్తుంది అంటే వాళ్ళు చేయడం లేదు. క్లియర్? సో అందుకనే ఇండియా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూడాలి అని చెప్తున్నారు. క్లియర్? సో ఈ విధమైన రిలేషన్స్ అనేవి ఇంటర్నేషనల్ లెవెల్లో ఇప్పుడు జరుగుతుందన్నమాట. క్లియర్? సో దాన్ని నేను మీకు టోటల్గా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేశాను. ప్రైస్ క్యాపింగ్ అంటే ఏంటి ఇదంతా. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇండియా $40 కొంటుంది అంటున్నారు, సో బ్యారల్ కూడా రేపు ప్రైస్ క్యాపింగ్తో వాళ్ళు $40కి ఇచ్చారంటే ఏదైనా ఒకటే కదా. వెస్టర్న్ కంట్రీస్కి ఎందుకు ఇండియా సపోర్ట్ చేయట్లేదు? ఒక ప్రైస్ క్యాపింగ్ పెట్టేస్తే సో రష్యా ఖచ్చితంగా తక్కువకే అమ్మాల్సి వస్తుంది, అప్పుడు మనం ఇంకా తక్కువ ఆయిల్ కొనుక్కోవచ్చు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. ఒక్కసారి చూడమా, ప్రైస్ క్యాపింగ్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈరోజు $40 ఉండేది రేపు $30కి తీసుకొని రావచ్చు, ఆర్ $25 అయినా తీసుకొని రావచ్చు. ఒక్కసారి చూడు, $60ది 40 కంటే రష్యా యాక్సెప్ట్ చేయొచ్చు. సో 30కి 25కి రేపు పొద్దున్న ఒక నెల రోజుల తర్వాత తీసుకొచ్చారంటే రష్యా దీన్ని యాక్సెప్ట్ చెయ్యదు. క్లియర్? సో రష్యా ఏం చేస్తుంది? టోటల్గా ఆయిల్ సప్లైసే ప్రపంచం మొత్తం ఆపేస్తే చాలా డేంజర్ అవుతుంది. అండ్ ఇండియా ఏం ఆలోచిస్తుంది? ఫోర్స్ఫుల్గా $40కి 40 తెచ్చే బదులా ఇప్పుడే రష్యా తగ్గించి మనకిస్తుంది. సో ఫ్రెండ్షిప్గా తగ్గించి తీసుకోవడం వేరు, ఫోర్స్ఫుల్గా నొప్పించి తగ్గించి తీసుకోవడం వేరు. అవునా? ఒక షాప్ కీపర్ కస్టమర్ నచ్చి తక్కువ ప్రైస్కి ఇస్తే ఎంత అడిగినా కూడా తక్కువ ప్రైస్కి ఇస్తాడు. అవునా? ఒక ప్రోడక్ట్ కేజీ కొన్నా 100 కేజీలు కొన్నా వాడు తగ్గిస్తాడు. అదే మనం వాడిని ఫోర్స్ఫుల్గా చేసామనుకోండి, ఒకరోజు వాడు అసలు ఇవ్వడమే మానేస్తాడు. అవునా? సో వాడికి నచ్చి మెచ్చి ఇవ్వడం వేరు, వాడిని నొప్పించి తీసుకోవడం వేరు. అవునా? సో అందుకే ఇండియా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు అని చూస్తాం. క్లియర్? ఎస్. సో ఈ ప్రైస్ క్యాపింగ్ ఇదంతా కూడా చెప్పాను, పాసిబుల్ డౌట్ కూడా చెప్పానమ్మా. క్లియర్? సో ఎస్, అయితే మీరు మీ వ్యూస్ని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇండియా ఈ ప్రైస్ క్యాపింగ్కి సపోర్ట్ చేయాలా, ఆర్ సైలెంట్గా తన ఆయిల్ని తను కొనుక్కోవాలా? ఏది మీరు సపోర్ట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. సో దీంతో మీరు ఆన్సర్ రైటింగ్లో కూడా మీరు ఆ పాయింట్స్ యాడ్ చేసుకోగలరు. యూ కెన్ సింప్లీ మెన్షన్ ఒక 2-3 పాయింట్స్ అయినా కూడా. పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి గో హెడ్. క్లియర్? ఎస్. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, న్యూ అడాప్షన్ రూల్స్ క్రియేట్ కన్ఫ్యూషన్. క్లియర్? సో అడాప్షన్ రూల్స్ అనేవి కన్ఫ్యూషన్ని క్రియేట్ చేసి అయితే ఇది షార్ట్లో డిస్కస్ చేద్దాం. చూడమ్మా, ఈ ఆర్టికల్ మనకి GS2 సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ టాపిక్. క్లియర్? సో అయితే అడాప్షన్ అంటే ఏంటి? అడాప్షన్ అంటే దత్తత తీసుకోవడం. ఎవరు అడాప్ట్ చేసుకుంటారు? ఎవరికైతే ఇంకా బయోలాజికల్లీ అన్ఫిట్, మరి ఇంకా పిల్లలు పుట్టరు అని అనుకుంటారో వాళ్ళు ఈ రూల్స్ అనేవి ఫాలో అవుతారనమాట. ఏంటి? అడాప్షన్ రూల్స్ అనేవి ఫాలో అవుతారు. సో అఫీషియల్గా దత్తత తీసుకుంటారనమాట. సో ఇలాంటివి మంచివేనమ్మా. ఎందుకు? చాలామంది పిల్లలు పుట్టరు, అయితే పిల్లలు ఉంటేనే కదా నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ పేరెంట్స్ కూడా ఓల్డ్ అయిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఎవరైనా ఉంటారు. అండ్ ఈ దత్తతకు కూడా వచ్చే పిల్లలు పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కానీ, లేదంటే పేరెంట్స్ ఎక్కడో రోడ్డు దగ్గర అలా వదిలేసిన వాళ్ళని తీసుకొచ్చి కొంతమంది అనాథ శరణాలయాల్లో పెంచుకుంటారు. అవునా? సో ఇట్లా ఎవరైనా రిచ్ పీపుల్ వచ్చి అడాప్ట్ చేసుకుంటాము అని అనుకుంటే అది లాంగ్ టర్మ్లో చాలా మంచిది. పాపులేషన్ తగ్గుతుంది అండ్ ఆ పేరెంట్స్కి చిల్డ్రన్ ఉన్నారు అన్న నమ్మకం కానీ, ఆ చిల్డ్రన్కి కూడా ఒక మంచి కేరింగ్గా చూసుకునే పేరెంట్స్ ఒక అంబ్రిల్లా కింద ఉన్నంత ఫీలింగ్ అనేది చిల్డ్రన్కి కూడా ఉంటుంది. అవునా? ఎస్. అటువంటి అడాప్షన్ రూల్స్ అనేవి ప్రపంచం మొత్తం కూడా ఉంటాయి. అవునా? సో చాలామంది దత్తత తీసుకోవాలి అని అనుకుంటారు. ఇండియాలో కూడా కొన్ని రూల్స్ అవి ఉన్నాయమ్మా. వాటిని మనం జువనైల్ జస్టిస్ అని అంటాము. జువనైల్ అంటే ఏంటి? జువనైల్ అంటే నథింగ్ బట్ చైల్డ్ అనమాట. క్లియర్? సో జువనైల్ జస్టిస్ కేర్, జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. అయితే ఇవి అమెండ్మెంట్ అమ్మ, కొత్త అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 2021లో వచ్చింది. అప్పటి నుంచి కొత్త రూల్స్ అనేవి వచ్చాయి.
అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏం చెప్తున్నాయంటే అడాప్షన్ పెండింగ్ కేసెస్. సో అడాప్షన్ చేసుకోవడానికి చాలా ఇష్యూస్ ఉంటాయి. అవి ఎక్కడైనా ప్రాబ్లం వస్తే కోర్టులో కేసెస్ వేస్తారు. సో పెండింగ్ కేసెస్ ఏవైతే కోర్టులో ఉన్నాయో అవి వెంటనే ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతాయి? ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాటికి రెస్పాన్స్ అనేది ఇవ్వాలి, వెంటనే సాల్వ్ చేయాలి అని ఉంది. సో ఈ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే కోర్ట్స్లో పెండింగ్ ఆఫ్ కేసెస్ తగ్గిపోతాయి. అండ్ పేరెంట్స్ కూడా ఈవెన్ దత్తత తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా చిరాకు మీద ఉంటారు. అవునా, కేసు అనేది సంవత్సరాల కొద్దీ సాగుతుందంటే వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి పూర్తి హక్కుదారులా కాదా అనేది ఇంకా పెండింగ్లోనే ఉండిపోతుంది. అఫీషియల్గా డాక్యుమెంటేషన్ వస్తేనే బర్త్ సర్టిఫికేట్ కానీ వస్తాయి. అవునా, ఎస్. పెండెన్సీలో ఉన్న కేసెస్ని ఏ విధంగా అయినా సాల్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో గవర్నమెంట్ ఒక కొత్త అమెండ్మెంట్ తీసుకొచ్చి పెడితే ఇది ఇంకా కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తుందన్నమాట. ఎందుకు? లాయర్స్ వాళ్ళు ఏం చెప్తున్నారనమాట అంటే ఈ కొత్త యాక్ట్ 2021 సెప్టెంబర్ లాస్ట్లో వచ్చింది. అయితే దీని మీద పూర్తి అవగాహన ఈవెన్ లోయర్ లెవెల్లో జడ్జెస్కి రాలేదు. ఆ కేసుని ట్రాన్స్ఫర్ చేస్తే ఒక డిస్ట్రిక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఎటువంటి రూల్స్ ఫాలో అయ్యి వాటిని సాల్వ్ చేయాలో ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదు. వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రొవిజన్స్ గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ కన్ఫ్యూషన్ వలన చాలా ఎక్కువ కేసెస్ అనేవి ఇంకా పెండింగ్ అయిపోతున్నాయి. క్లియర్? సో కోర్ట్స్లో ఏంటి, చాలామంది పిటిషన్ వేస్తున్నారు. కోర్టుకి పవర్ లేదు కదా, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇచ్చేయమంటున్నారు, ఇచ్చేయండి అని. డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇస్తే అదేంటి నాకు ఈ పవర్, ఇలాంటివన్నీ కూడా కోర్ట్స్ చూసుకుంటారు కదా, నాకు ఈ పవర్స్ ఏంటి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అని నాకు ఎటువంటి రూల్స్ కూడా రావట్లేదు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్. సో ఈ విధంగా ఈ కన్ఫ్యూషన్లో చాలా కేసెస్ అనేవి ఉండిపోతున్నాయి. క్లియర్? సో అయితే ఇండియాలో అడాప్షన్ చేసుకోవడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్నే మనం కారా రూల్స్ అని అంటాము. కారా, క్లియర్? గుర్తుంచుకోండి, జనరల్గా కారా అని పిలుస్తారు. కారా అంటే సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. క్లియర్? రిసోర్స్ అథారిటీ ఇది సెంట్రల్ లెవెల్లో ఉన్న బాడీ అనమాట. కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. అయితే వీళ్ళు రూల్స్ అనేవి ఉంటాయి. ఈ రూల్స్ బేసిస్ మీద జనరల్గా అడాప్ట్ చేసుకుంటారు. ఒక చిన్న స్టోరీ చెప్తున్నారు. ఏంటని? దెర్ ఈజ్ 134 ఓల్డ్ లేడీ. ఈమె ఒక లేడీ బేబీని అడాప్ట్ చేసుకుందాం అనుకున్నది. అయితే ఆమె చాలా రోజులు వెయిట్ చేసుకున్న తర్వాత యాక్చువల్లీ ఈ కారా పోర్టల్లో ఆమె అప్లై చేసుకుంది అనమాట. దిస్ ఈజ్ సో అండ్ సో బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్ ఐ జస్ట్ వాంట్ టు అడాప్ట్ ది బేబీ, నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అని. క్లియర్? సో అయితే నాకు 34 ఇయర్స్ ఇది అని చెప్పిన తర్వాత ఆ పోర్టల్లో అప్లై చేసిన చాలా మంత్స్ తర్వాత వాళ్ళు ఏంటి, ఎస్ మీకు కావాలి అనుకుంటే ఒక 7 month ఓల్డ్ గర్ల్ ఉంది అని చెప్పారు. అయితే షీఈ్ రెడీ టు టేక్. అయితే ఇది ఏ ఇయర్ అమ్మా? 2019లో జరిగింది. అయితే ప్రీ అడాప్షన్ రూల్స్ ఇవన్నీ కూడా ఫార్మలైజ్ అయిన తర్వాత లీగల్ స్టేటస్ అనేది వస్తుంది. అప్పుడే అడాప్షన్కి అర్హురాలన్నమాట. అయితే ఒక పిటిషన్ అనేది ఆ మంత్లోనే లోకల్ కోర్టులో కేసు వేశారు. ఓకే, ఈమె అడాప్షన్ మీద. అయితే వాటిని సాల్వ్ చేసుకోవడానికి ఆమె కోర్టుకు వెళ్తుంది. అయితే కంటిన్యూస్గా అవి వాయిదాలు పడుతూనే ఉంది. 2021 దాకా వచ్చింది. సార్ అంతవరకు ఏం చేస్తారు? ఎస్, అంతవరకు ఈ 7 month బేబీని వెంటనే ఆమెకి ఇచ్చేస్తారు. బట్ అఫీషియల్గా అడాప్షన్ యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఎటువంటి సర్టిఫికేట్ కూడా రాలేదన్నమాట. అలా ఉంటే ఫ్యూచర్లో వాళ్ళ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, స్కూల్ జాయినింగ్స్ కానీ అన్నీ ఇబ్బంది అవుతుంది. అవునా? సో అందుకని వీళ్ళు అలాంటివి ఏమీ కూడా చూపించట్లేదు. సో వీటి మీద ఆమె తిరుగుతూ ఉంది. 2021 వచ్చేసింది. 2021లో చెప్పాం కదమ్మా, సెప్టెంబర్లో అప్లికేషన్లోకి యాక్ట్ వచ్చిందని. సో అన్ని రోజులు చూస్తున్న కోర్టు ఏమనేది, ఓకే ఇంకా నాకు పవర్ లేదంట, నేను దీన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను, అక్కడ చూసుకోండి అని. క్లియర్? సో షీ వాజ్ షాక్డ్ అనమాట. ఎందుకంటే ఇయర్స్ టుగెదర్ నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోయినట్ట, లేదంటే దీని మీద జరిగిన స్టడీ బేసిస్ బట్టి ఐఏఎస్ ఆఫీసర్ నాకు వెంటనే రెస్పాండ్ అవుతాడా అనేది ఆమె కన్ఫ్యూషన్ అన్నమాట. క్లియర్? సో ఇటువంటి కేసెస్ అనేవి
థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఈరోజు ఇండియాలో ఈ కొత్త యాక్ట్ వల్ల క్రియేట్ అయిన కన్ఫ్యూషన్ థింగ్స్ అన్నమాట. క్లియర్? సో అందుకని వీటి మీద పూర్తి అవగాహన రావాలి అని చెప్తున్నారు. క్లియర్? సో ఒక యాక్ట్ని ఇట్లా తీసుకొచ్చిన తర్వాత కన్ఫ్యూషన్ ఉన్న ప్రొవిజన్స్ ఉండడం వలన మధ్యలో ఇలాంటివి జరుగుతున్నాయి. క్లియర్? సో అడాప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు అనుకోవచ్చు, సార్ అడాప్షన్ చేసుకోవడానికి ముందుకు రావడమే మంచిది, ఇంకా అలాంటప్పుడు ఇంత లేట్ చేస్తున్నారు సార్ ఎందుకు, వాళ్ళకి వెంటనే అడాప్షన్ ఇచ్చేయచ్చు కదా అంటే నో. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళ గురించి తెలియకన్నా అడాప్షన్ ఇచ్చేస్తే చిన్న పిల్లలకి లాస్. ఎందుకు? వాళ్ళు ఆ చైల్డ్ని తీసుకువెళ్ళి చైల్డ్ లేబర్ కింద తయారు చేయొచ్చు, వాళ్ళ హౌసెస్లో పనుల కింద హెల్ప్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళని వేరే కంట్రీకి తీసుకెళ్ళి అమ్మేయడం కానీ ఇట్లా ఏదైనా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఫస్ట్ క్యారా పోర్టల్లో పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మాత్రమే అడాప్షన్కి ఇస్తారు. అడాప్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తే సెంట్రల్ లెవెల్లో వాళ్ళకి డేటాబేస్ ఉంటుంది కాబట్టి రేపొద్దున్న ఆ చిల్డ్రన్కి ఏమైనా అయితే బాధ్యతల్ని వీళ్ళే చెయ్యొచ్చు. క్లియర్? సో పూర్తిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళని అడాప్షన్కి ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. క్లియర్? ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇలాగ అఫీషియల్ సర్టిఫికేషన్ తెచ్చుకోవడం అనేది చిల్డ్రన్కి కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన థింగ్ అనమాట. క్లియర్? సో సోషల్ జస్టిస్లో ఇటువంటి ఆర్టికల్స్ ఏమైనా వస్తే మీరు దీన్ని బ్యూటిఫుల్గా రాయొచ్చు. యూ షుడ్ నో అబౌట్ కారా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ. క్లియర్? ఇటువంటిది ఉంటుంది. దీంట్లో అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రమే అడాప్షన్కి ఛాన్సెస్ ఇస్తారు. క్లియర్? ఏమైనా కేసెస్ వస్తే జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అమెండ్మెంట్ రూల్స్ ఆర్ యాక్ట్ 2021 అనేది చూసుకుంటుంది అని మినిమం ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలన్నమాట. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ ఫైన్. సో ఆర్టికల్ చూసారు కదమ్మా. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. రిస్క్ ఫ్రమ్ ర్యాబీస్ నుంచి రిస్క్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. క్లియర్? సో అయితే దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనకి GS2లో సోషల్ జస్టిస్లో రిగార్డింగ్ హెల్త్ టాపిక్లో చూస్తాం. అవునా? సోషల్ జస్టిస్లో హెల్త్ గురించి చూస్తాం. అయితే ఇప్పుడు ర్యాబీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే రీసెంట్గా కేరళలో ఒక 12-year-old గర్ల్, చాలా చిన్న పిల్ల, బికాజ్ ఆఫ్ ర్యాబీస్ డాగ్ బైట్ వలన చనిపోయింది. ఇప్పుడు ఈ డాగ్ బైట్స్కి మనం జనరల్గా వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యాక్సిన్స్ ఇచ్చినా కూడా ఆమె చనిపోయింది అంటే ఈ వ్యాక్సిన్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి, డాగ్ బైట్స్ నుంచి ఇది ఎంతవరకు రక్షించగలవి అనేది క్వశ్చన్ మార్క్ పడిపోయిందనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ర్యాబీస్ గురించి చూడమ్మా. అయితే ఈ ర్యాబీస్ అనేది ఒక వైరల్ డిసీజ్. క్లియర్? ఒక వైరల్ డిసీజ్. అయితే సరే ఇది డాగ్స్ బైట్ వలన వస్తుందా? నో. అయితే ఈ వైరస్ ఏదైతే ఉందో దిస్ వైరస్ బిలాంగ్స్ టు లిసా వైరస్ ఫ్యామిలీ. క్లియర్? దట్ ఈస్ లిసా వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది ఈ ర్యాబీస్ అన్నమాట. ఇది జనరల్గా వేరియస్ యానిమల్స్లో ఇది హోస్ట్ కింద ఉంటుంది. డాగ్ బైట్ వల్ల రాదమ్మా. ఆల్రెడీ ఆ డాగ్కి ర్యాబీస్ వైరస్ ఉంది అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ క్యారియర్. సో మీకు క్యారియర్ అంటే ఏంటో తెలియాలి. క్యారియర్ అంటే కొన్ని వైరసెస్ ఆ యానిమల్స్కి కానీ ఆ బీయింగ్స్కి కానీ ఎఫెక్ట్ చేయదు, బట్ అవి వేరే వాళ్ళకి టచ్ చేస్తే వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లిసా వైరస్ డాగ్కి అటాక్ అయింది. అయితే డాగ్కి ఏమీ కాదు, అది నార్మల్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ డాగ్ ఒక హ్యూమన్ బీయింగ్ని బైట్ చేసిందంటే వైరల్ ట్రాన్స్ఫర్ అనేది డాగ్ నుంచి హ్యూమన్స్కి వస్తుంది. సో ఈ హ్యూమన్స్ ర్యాబీస్కి గురవుతారు. క్లియర్? ఈ హ్యూమన్ ర్యాబీస్కి గురవుతారు. సో ఈ డాగ్ని మధ్యలో మనం క్యారియర్ అని అంటాము. కేవలం అది ఒక వైరస్ని ట్రాన్స్మిట్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తనకి ఏమాత్రం కూడా ఎఫెక్ట్ అవ్వకుండా వాటినే క్యారియర్స్ అని అంటాము. క్లియర్? సో అయితే ఈ వైరల్ డిసీజ్, ఈ లిసా వైరస్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద అటాక్ చేసి తర్వాత 100% ఫ్యాటల్ క్రియేట్ చేస్తుంది. 100% ఫ్యాటల్ అంటే సరిగ్గా ప్రాపర్గా మనం వ్యాక్సినేషన్ తీసుకోకపోతే
డెత్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదమ్మా, కేరళలో 12 years గర్ల్ చనిపోయింది అన్నారు. అంటే వ్యాక్సినేషన్ ఎఫెక్ట్ అనేది లేకపోవడం వలన ఇక్కడ ఈమె చనిపోయింది. క్లియర్. అయితే మెనీ యానిమల్స్ అంటే క్యాట్స్ కానీ, డాగ్స్ కానీ, క్రొకోడైల్స్ కానీ ఇవన్నీ కూడా ఆ వైరసెస్ని హోల్డ్ చేస్తాయి. బట్ అయితే 99% ఆఫ్ ర్యాబీస్ అంతా కూడా త్రూ డాగ్స్ స్ప్రెడ్ అవుతున్నాయి అన్నమాట. క్లియర్. త్రూ డాగ్స్ 99% స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇక్కడ క్యారియర్స్ కింద కేవలం డాగ్స్ మాత్రమే ఉండవు. ఈవెన్ క్యాట్స్ కానీ, క్రోకోడైల్స్ కానీ అన్నీ ఉంటాయి. బట్ హ్యూమన్స్ ఎక్కువ డాగ్స్తోని క్యాట్స్తో మాత్రమే తిరుగుతారు. క్రొకోడైల్స్తో మీటింగ్ కానీ, కలవడం కానీ అలాంటివి ఉండవు. కాబట్టి వాటి నుంచి స్ప్రెడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ క్యాట్స్ అండ్ డాగ్స్ మోస్ట్ క్రూషియల్ కాబట్టి వీటి నుంచి ఎక్కువ స్ప్రెడ్ అనేది మనం చూస్తాము. అయితే ఈ వైరస్ అనేది చాలా లీథల్ అంటే డెత్ కాజింగ్ థింగ్ని, వెరీ డేంజరస్ని లీథల్ అని అంటాము. ఇదొక లీథల్ వైరస్, అవునా? అంటే ఇదొక డెత్ కాజింగ్. ప్రతి వైరస్ కూడా లీథల్ కాదమ్మా. ఎందుకంటే మనకి కోల్డ్ చేసిన అది వైరల్ ప్రభావమే. వైరల్ వలన కోల్డ్ చేస్తుంది, ఫీవర్ వస్తుంది. బట్ దానివల్ల మనం చనిపోం. బట్ ఇటువంటి లిసా వైరస్ లాంటివి మాత్రం చాలా డేంజర్ అన్నమాట. లీథల్, డెత్ కాజింగ్ ఆర్ వెరీ డేంజరస్ అని చూస్తాము. సో ఇటువంటి వైరసెస్ ఇంత డేంజర్ అయినప్పటికీ కూడా బాడీలో చాలా స్లో స్ప్రెడ్ అనేది ఉంటుంది. సో చాలా స్లో స్ప్రెడ్ ఉండడం అనేది కాస్త హ్యూమన్స్కి అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకు అట్లా చెప్పుకోవచ్చు అంటే ఈవెన్ డాగ్ బైట్ తర్వాత కూడా, అర్థమవుతుందమ్మా, డాగ్ బైట్ తర్వాత కూడా మనం వ్యాక్సిన్ అనేది తీసుకున్న ఈ వ్యాక్సిన్ పూర్తి ఎఫెక్ట్తో పనిచేస్తుంది. క్లియర్. సో అర్థమైందా? అయితే ఈ వ్యాక్సిన్స్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది చూడమ్మా. జనరల్గా ర్యాబీస్కి తట్టుకునేలా యాంటీబాడీస్ని క్రియేట్ చేస్తారు. యాంటీబాడీస్ని క్రియేట్ చేసి ఇస్తారనమాట. జనరల్గా వీటిని 2 రకాలుగా ఇస్తారు. సో 2 రకాలుగా ఇవ్వడం వలన బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ శాతం ఇచ్చేది పోస్ట్ ఎక్స్పోజర్. అంటే డాగ్ బైట్ తర్వాత ఇస్తే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రాఫిలాక్సిస్ అని అంటాము. క్లియర్. సింపుల్గా పీఈపీ అంటాం. డాగ్ బైట్ తర్వాత ఇస్తే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రాఫిలాక్సిస్ అని అంటాము. అయితే సార్ ముందు ఇవ్వడానికి అవదా? ఎస్, ముందు కూడా ఇస్తారు. దాన్నే మనం ప్రీ ఎక్స్పోజర్, పోస్ట్ ఎక్స్పోజర్ కాదు, ఇక్కడ ప్రీ ఎక్స్పోజర్ సేమ్ ప్రాఫిలాక్సిస్. సో ప్రీ ఎక్స్పోజర్ అయితే పిఆర్ఈపి అని అంటాము. పోస్ట్ ఎక్స్పోజర్ అంటే పీఈపీ అని అంటాం. డాగ్ బైట్ ముందు ఇస్తే దాన్ని పిఆర్ఈపి అంటాం. డాగ్ బైట్ తర్వాత ఇస్తే పోస్ట్ ఎక్స్పోజర్. చాలా వరకు వ్యాక్సిన్స్ అనేవి ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. సో అయితే వ్యాక్సిన్స్ ఏ విధంగా పనిచేస్తుందో అని నేను చాలాసార్లు చెప్పాను. సో ఒక్కసారి చూడమ్మా. వ్యాక్సిన్స్ని జనరల్గా మనం ఏం చేస్తాము, ఆ ర్యాబీస్ ఉంటుంది కదా, ఆ ర్యాబీస్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ర్యాబీస్ వైరస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిసా వైరస్ కదా, ఈ లిసా వైరస్ని తీసుకుంటాం. ఈ లిసా వైరస్ని తీసుకొని దీన్ని వీక్ చేసేస్తాం. అంటే ఇంక ఇది డిసీజ్ క్రియేట్ చేయలేదు, దాన్ని వీక్ చేసేస్తాం. లేదు అంటే దాన్ని డెత్ చేసేస్తాం. డెత్ చేసేసిన తర్వాత వీటిలో కొన్ని యాంటీబాడీస్ కలిపి హ్యూమన్ బాడీలో ఇంజెక్ట్ చేస్తారు. అంటే వీక్ వైరస్ కానీ డెత్ వైరస్ కానీ బాడీలో ఇంజెక్ట్ చేసిన వెంటనే మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, అవునా? బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ జనరల్గా ఏం క్రియేట్ చేస్తుంది, హ్యూమన్ బాడీస్లో యాంటీబాడీస్ క్రియేట్ చేస్తాయి. క్లియర్. యాంటీబాడీస్. ఈ యాంటీబాడీస్ డిసీజ్ కాజింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా బాడీలోకి ప్రవేశిస్తే వాటితో ఫైట్ చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఫైట్ చేస్తుంది. అయితే ఇది వీక్ డిసీజ్ అవ్వడం వలన, డెత్ అయిన వైరసెస్ ఉండడం వలన యాంటీబాడీస్ ఎఫెక్టివ్గా బాడీలో ఫైట్ చేసి మరింత ఎక్కువ నెంబర్ ఆఫ్ యాంటీబాడీస్ క్రియేట్ చేస్తుందన్నమాట. అయితే యాంటీబాడీస్కి ఉన్న ప్రత్యేకత ఏమంటే దే కెన్ రిమెంబర్. ఇందులో మెమరీ పవర్ ఉంటుంది. సో దే కెన్ రిమెంబర్. ఒక లిసా వైరస్ వస్తే
ఎట్లాగా ఫైట్ చేయాలి అనేది మన యాంటీబాడీస్కి తెలుస్తుంది. సో రేపొద్దున్న వైరస్ ఇనీషియల్గా ఎంటర్ అయినా కూడా యాంటీబాడీస్కి ఏ విధంగా ఫైట్ చేయాలో తెలుసు కాబట్టి వెంటనే ఆ లిసా వైరస్ని కిల్ చేయడం వలన బాడీ అంతా కూడా స్ప్రెడ్ అవ్వదు. దిస్ ఈజ్ హౌ వ్యాక్సిన్స్ జనరలీ వర్కౌట్. అవునా? అయితే ఇక్కడ వ్యాక్సిన్స్ అనేవి సింగిల్ షాట్ సరిపోవమ్మా, 4 షాట్స్ జనరల్గా ఇస్తారు. సింగిల్ షాట్ సరిపోదు. ఇప్పుడు మనం కోవిడ్ తీసుకుంటే కోవిడ్ వ్యాక్సినేషన్ ఎన్నిసార్లు తీసుకుంటున్నాం? డబల్ డోస్ ఇస్తున్నారు. డబల్ డోస్ ఇచ్చిన తర్వాత బూస్టర్ డోసెస్ కూడా ఇస్తున్నారు. అవునా? అలా ర్యాబీస్ వైరస్ ఎఫెక్ట్ చూపించకూడదంటే మనం అట్లీస్ట్ 4 కోర్స్ ప్రిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుల్ ప్రొటెక్షన్ రావాలి అంటే 4 కోర్స్ జనరల్గా ఇస్తారు. సార్ మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రోఫ్లాక్సిస్ ఇచ్చేస్తే సరిపోతుంది కదా, ఎందుకంటే పిఆర్ఈపి మోస్ట్ ఎఫెక్టివ్గా చూస్తుంది. బట్ అయితే ఇది అందరికీ ఎవరైతే వైరసెస్తో జనరల్గా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారో, వెటర్నరీ డాక్టర్స్ ఉంటారో ఆర్ డాగ్ క్యాచర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే WHO ఈ విధమైన వ్యాక్సినేషన్ ప్రజలందరికీ కూడా వద్దు అన్నది. ఎందుకంటే దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ తెలియదు కాబట్టి ప్రజలకి అందరికీ ఇవ్వద్దు. కేవలం ఎవరైతే రెగ్యులర్గా ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి ఇద్దాము అని చెప్పడంతో కేవలం ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ ఎక్కువ పోస్ట్ ఎక్స్పోజర్ డాగ్ బైట్ తర్వాత మాత్రమే ఇటువంటి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. క్లియర్? అందుకనే డాగ్ బైట్ అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమంటారు. ఎందుకంటే డాగ్స్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ర్యాబీస్ అనేది ఉంటుంది కాబట్టి అది చాలా డేంజర్. క్లియర్? అయితే ఇప్పుడు జనరల్గా ఇష్యూ కూడా ఎక్కడొస్తుంది అంటే ఈ వ్యాక్సిన్స్ అనేవి అవైలబుల్గా లేవు అని చెప్తున్నారు. అవైలబుల్గా లేవు అంటే హెల్త్ మినిస్టర్ ఏం చెప్తున్నారు? హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్. సో స్టేట్స్ జనరల్గా వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటున్నాయి. మా దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ మాకు ముందే తెలిసి ఉంటే మేము ఖచ్చితంగా ఇటువంటి వ్యాక్సిన్స్ ఎక్కువ ప్రొడక్షన్ చేయించి స్టేట్స్కి ఇచ్చేవాళ్ళం అని సెంట్రల్ హెల్త్ మినిస్టర్ చెప్తున్నారనమాట. క్లియర్? సో అది తీసేస్తే ఇండియాలో చాలా మనం ప్రిపేర్డ్గా ఉండడం మంచిది. ఎందుకు? ఇండియాలో దాదాపుగా 36% ఆఫ్ వరల్డ్ డెత్స్ అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతుంది. అండ్ ఇండియాలో ర్యాబీస్ అనేది ఒక ఎండమిక్ డిసీజ్, అంటే ఒక న్యాచురల్గా ఈ డిసీజ్ అనేది తయారైపోయింది అనమాట. క్లియర్? సో ఎక్కువ నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి ఉంటున్నాయి. దాదాపుగా 30 to 60% ఆఫ్ ఎఫెక్టెడ్ పీపుల్ చనిపోతున్నారు. క్లియర్? సో అట్లాగా తగ్గాలి. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళలో చాలామంది 15 year old కిడ్స్ ఉంటున్నారు. సో వాళ్ళకి డాగ్ బైట్ చేసిన తర్వాత ఇంట్లో చెప్పాలా చెప్పకూడదా ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు. అంటే డాగ్ నుంచి వైరస్ స్ప్రెడ్ అయినా వీళ్ళు అంత నోటీస్ చేయకపోవడంతో చిన్నపిల్లలకి బాడీ అంతా వేగంగా స్ప్రెడ్ అవడం వలన వాళ్ళు చనిపోయే పరిస్థితికి వెళ్తున్నారనమాట. క్లియర్? సో అందుకే ఇండియా ఏమనుకుంటుంది, మనం ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి ర్యాబీస్ వల్ల చనిపోయే డిసీజ్ డెత్స్ని తగ్గించాలి. అందుకే ఇండియా ఒక ప్లాన్ కూడా వేసింది. దట్ ఈజ్ నేషనల్ యాక్షన్ ప్లాన్. నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ర్యాబీస్ ఎలిమినేషన్. ర్యాబీస్ని ఏ విధంగా అయినా కూడా ఎలిమినేట్ చేయాలి. ఎప్పటికల్లా ఎలిమినేట్ చేయాలంట? సో సూన్ 2030 కల్లా కంప్లీట్ ఎలిమినేషన్ ఇండియాలో జరగాలి అని చూస్తున్నారనమాట. క్లియర్? సో దీని భాగంగా ఇండియాలో ఉన్న డాగ్స్కి అట్లీస్ట్ ఒక 70% డాగ్స్కైనా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వాలి. సార్ డాగ్స్కి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చా? ఎస్, డాగ్స్కి వ్యాక్సిన్స్ ఇవ్వచ్చు. ఎందుకంటే అవి క్యారియర్ కింద యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి మనం ముందుగానే డాగ్స్ ఉన్న హాట్స్పాట్స్లో, ర్యాబీస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే హాట్స్పాట్స్లో వీళ్ళకి ముందుగానే వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వగలిగితే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా ర్యాబీస్ స్ప్రెడ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఇండియాలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ ర్యాబీస్ ఎలిమినేషన్ 2030 గోల్ని మనం అచీవ్ చేయగలము అని ఇక్కడ ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. సో చూసారు కదమ్మా, జాగ్రత్తగా ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ కాబట్టి జాగ్రత్తగా చూడండి అమ్మా. ఫైన్? ఎస్. సో ఈ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా స్టేస్ అవుట్ ఆఫ్ ట్రేడ్ పిల్లర్ ఎట్ ఇండో పెసిఫిక్ మీట్. అయితే ట్రేడ్ పిల్లర్ అట్ ఇండో పెసిఫిక్ మీట్లో ఇండియా బయట ఉంది, ఆ అగ్రిమెంట్లో జాయిన్ అవ్వట్లేదు అంటున్నారు. సో దీని గురించి పూర్తిగా చూద్దాం. ఒక్కసారి చూడమ్మా. ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ ఆర్టికల్.
మీకు ఇది తెలిసినదే ఏంటి, అమెరికా ఈ మధ్య ఇట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇండో పెసిఫిక్ రీజియన్, ఇండో పెసిఫిక్ కంట్రీస్ మీద కంబైన్డ్ ఒక మిలిటరీ కోఆపరేషన్తో ఒక సపోర్ట్తో ముందుకు వెళ్ళాలి. సో ఇండో పెసిఫిక్ రీజియన్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అని తెలుసు. సో అందుకే అమెరికా ఒక పెద్ద ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ తీసుకొచ్చింది, దాన్ని IPEF అని అంటాం. అంటే ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. క్లియర్? ఇండో పెసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్. క్లియర్? ఎకనామిక్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్. ఫైన్. సో ఒక అగ్రిమెంట్ అనేది తీసుకొస్తుంది, IPEF ఎకనామిక్ ఫ్రేమ్వర్క్, ఎకనామిక్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్. సో ఇట్లాగా ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఉండాలి. సార్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఎందుకు దీనివల్ల ఉపయోగం అంటే, ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో క్లియర్ మనం ఏం చూస్తాం, ఎక్సర్సైజ్ డ్యూటీస్ అనేవి తగ్గిస్తారు. క్లియర్? సో వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అవుతున్నప్పుడు ప్రొడక్ట్స్ అనేవి వాటి మీద విధించే సుంకాలు, డ్యూటీస్ అనేవి తగ్గించడం జరుగుతుంది. సో దీని వలన ఫ్రీ ట్రేడ్ అనేది జరుగుతుంది. ఫ్రీ ట్రేడ్ జరగడం వలన కంట్రీస్ మధ్య కోఆపరేషన్ పెరుగుతుంది, కంట్రీస్ మధ్య బాండింగ్ అనేది బిల్డప్ అవుతుంది. సో కంట్రీస్ ఎప్పుడైనా ఏదైనా కావాలనుకున్నా వెంటనే రెస్పాన్స్ అయ్యే స్టేజ్లో ఉంటారు. సో దీన్ని ఒక ఎకనామిక్ అగ్రిమెంట్ కింద మీరు అనుకోవచ్చు. అందుకే దీన్ని ఎకనామిక్ కోఆపరేషన్ ఫ్రేమ్వర్క్ ఆర్ సింప్లీ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అని కూడా అనొచ్చు. ఇటువంటి బెనిఫిట్స్ చాలా వరకు ఉంటాయి. అయితే ఇండియా నెంబర్ ఆఫ్ మీటింగ్స్లో ఇది ఒకరోజు కలిసి చర్చించి కంప్లీట్ చేసేసే ప్రాజెక్ట్ కాదమ్మా, చాలా కంట్రీస్తో కూడుకుని కాబట్టి నెంబర్ ఆఫ్ మీటింగ్స్ జరిగిన తర్వాత, నెంబర్ ఆఫ్ యాక్సెప్టెన్సెస్ రిజెక్ట్స్ వచ్చిన తర్వాత వీటిని ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ చేస్తారు. అయితే ఈ IPEF ప్రాజెక్ట్లో ఎవరెవరు ఉంటున్నారో చూడండి, ఇండో పెసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్. సో దీంట్లో చాలా వరకు 14 కంట్రీస్ ఉంటున్నాయి. ఇండో పెసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్ మ్యాక్సిమం దీంట్లో ఉంటున్నాయి, ఎక్సెప్ట్ ఇండియా కూడా అని అంటున్నారు. క్లియర్? సో అయితే ఈ 14 IPEF కంట్రీలో ఇండియా మాత్రమే బయట ఉందన్నమాట. ఎందుకు? ఇండియా కాకుండా మిగిలిన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్, క్లియర్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లైక్ బంగ్లాదేశ్ కానీ, మ్యాన్మార్, థాయిలాండ్, శ్రీలంక ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆసియన్ కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఆ తర్వాత ఆస్ట్రేలియా ఉంది, న్యూజిలాండ్ ఉంది, అండ్ సౌత్ కొరియా ఉంది, జపాన్ ఉంది. అంటే క్లియర్గా ఇక్కడ అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ చైనా. క్లియర్? చైనా లేదు, చూసారా? ఎందుకంటే చైనాకి ఆపోజిట్గా తీసుకొని రావాలని దీన్ని తీసుకొచ్చాము. క్లియర్? సో చైనాకి ఆపోజిట్గా ఉండాలని దీన్ని తీసుకొచ్చాం. ఈ IPEF ఫ్రేమ్వర్క్ కింద 4 పిల్లర్స్ అనేవి పెట్టుకున్నారు. సో ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడ్ పిల్లర్. క్లియర్? ఫస్ట్ వన్ ఈజ్ ట్రేడ్ పిల్లర్. క్లియర్? అంటే 4 బ్లాక్స్ కింద పెట్టుకున్నారు, ట్రేడ్ పిల్లర్ అని ఫస్ట్ వన్. అండ్ ఆ తర్వాత సప్లై చైన్స్, ట్రేడ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ సప్లై చైన్, అండ్ థర్డ్ వన్ క్లీన్ ఎకానమీ. క్లియర్? క్లీన్ ఎకానమీ. అండ్ ఆ తర్వాత ఫోర్త్ వన్ ఈజ్ ఫెయిర్ ఎకానమీ. నేను చెప్తాను క్లీన్ ఎకానమీ అంటే ఏంటి, ఫెయిర్ ఎకానమీ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్లో వాళ్ళు బ్యాక్ వెళ్తున్నారని చెప్తున్నాం, అది చూద్దాం. సప్లై చైన్ అంటే ఏంటి? సప్లై చైన్ అంటే ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వేరే కంట్రీస్కి సప్లై చేయడాన్ని సప్లై చైన్ అని అంటాము. అయితే ప్రపంచంలో చాలా వరకు ప్రొడక్ట్స్ అనేవి చైనా నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి. ఎందుకు? చైనాలో చీప్ లేబర్ అవైలబుల్గా ఉంటారు కాబట్టి వాళ్ళు తక్కువ కాస్ట్లో ప్రొడక్ట్స్ని తయారు చేసి ఈజీగా వేరే నేషన్స్కి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నారు. సో సప్లై చైన్ మనం జాగ్రత్తగా ఉంచుకోగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అని ఉద్దేశం అన్నమాట. అయితే కోవిడ్లో చైనాకి ఫస్ట్ ఎఫెక్ట్ అయింది కాబట్టి చైనా చాలా వరకు తన ఎక్స్పోర్ట్స్ని ఆపేయడం వలన చాలా నేషన్స్లో ఇన్ఫ్లేషన్ కండిషన్స్ అనేవి రావడం జరిగింది. ఎకనామిక్ లాసెస్ అనేవి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్, ల్యాక్స్ ఆఫ్ క్రోర్స్ కూడా చూడడం జరిగింది. అవునా? సో ఇటువంటి సప్లై చైన్ కేవలం చైనా నుంచి మాత్రమే కాకుండా మిగిలిన డెవలపింగ్ కంట్రీస్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్, వియట్నాం ఇటువంటి కంట్రీస్లో, బ్రాజిల్, సౌత్ ఆఫ్రికా ఇటువంటి కంట్రీస్ నుంచి మనం డైవర్సిఫై చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. సో సప్లై చైన్లో మీకు సింగపూర్, జపాన్,
సౌత్ కొరియా ఇటువంటి నేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సప్లై చైన్ని మరింత స్ట్రాంగ్గా చేయాలి అని అనుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ క్లీన్ ఎకానమీ? క్లీన్ ఎకానమీ ఈజ్ రిలేటెడ్ టు ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్. అంటే నెక్స్ట్ మన ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్గానే, అంటే పొల్యూషన్ లెవెల్స్ అనేవి మ్యాక్సిమం జీరో చేస్తున్నట్టు ఆర్ అట్లీస్ట్ తగ్గించేటట్టు తీసుకోవాలి. ఎన్విరాన్మెంట్ బెనిఫిట్తో పొల్యూషన్ తక్కువ, క్లీన్ ఎనర్జీ యూస్ చేసి మన ఎకానమీని గ్రో చేసుకుంటే దాన్ని క్లీన్ ఎకానమీ అని అంటాము. దెన్ సార్ వాట్ అబౌట్ ఫెయిర్ ఎకానమీ? ఫెయిర్ ఎకానమీ అంటే ప్రాపర్ ట్యాక్సెస్, కరప్షన్స్ లేకున్నా, ఇంటర్నేషనల్ లెవెల్లో హవాలా ట్రాన్సాక్షన్స్ కానీ ఇటువంటి బ్రైబ్ థింగ్స్ కానీ ఏమీ లేకున్నా ట్రేడ్ స్మూత్గా జరిగేటట్టు మనం రూల్స్ పెట్టుకుంటే దాన్ని ఫెయిర్ ఎకానమీ అని అంటాము. క్లియర్? అయితే ఇండియా 4 months వరకు, లాస్ట్ 4 months ముందు మనం బయటికి రావడం జరిగింది. ఓకే, అంటే 4 months మాట్లాడిన తరువాత మనకి ఈ ట్రేడ్లో మెయిన్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తున్నాయి, మనకి సాల్వింగ్గా పూర్తిగా తీసుకోవట్లేదు అని చెప్పి ఇండియా బయటకు వచ్చింది అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అయితే మిగిలిన వాటిలో జాయింట్ స్టేట్మెంట్స్ అనేవి ఇండియా ఇచ్చింది తప్ప ట్రేడ్ పిల్లర్లో ఇవ్వలేదు. క్లియర్? సప్లై చైన్లో యాక్సెప్ట్ చేసింది, క్లీన్ ఎకానమీలో యాక్సెప్ట్ చేసింది, ఫెయిర్ ఎకానమీలో యాక్సెప్ట్ చేసింది, వీటన్నింటినీ యాక్సెప్ట్ చేసింది, బట్ ట్రేడ్లో మాత్రం చెయ్యలేదు. క్లియర్? సో అయితే ఇక్కడ ఇండియా వరకు ఏం చెప్తుంది, ఇక్కడ చాలా వరకు బెనిఫిట్స్ వస్తున్నాయి, కొన్ని ఎన్విరాన్మెంటల్ కండిషన్స్లో కూడా మనకి బెనిఫిట్ వస్తున్నాయి. క్లీన్ ఎకానమీ, అందరూ కూడా క్లీన్ ఎకానమీ ప్రొడ్యూస్ చేయాలి అన్నారు. ఓకే, బట్ అయితే ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి అఫోర్డబుల్ ఎనర్జీ కూడా కావాలి. అఫోర్డబుల్ అంటే మనకి తక్కువ ధరలో దొరికే ఎనర్జీ కూడా కావాలి. అండ్ ఇండియా లాంటి నేషన్స్కి ఖచ్చితంగా ఎనర్జీ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ. ప్యూర్ ఫామ్ అండ్ తక్కువ అమౌంట్లో దొరికే ఎనర్జీ ఉంటేనే మన నేషన్ స్పీడ్గా గ్రో అవ్వగలుగుతుంది. సో ఇప్పుడు ఇటువంటి అగ్రిమెంట్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా కేవలం క్లీన్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీని మాత్రమే యూజ్ చేయాలంటే మనకి ఇప్పుడు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెపాసిటీస్ లేవు. యాజ్ ఆఫ్ నౌ మనం చేయలేము. అండ్ సో ఒకవేళ మేము చేయాలి అనుకుంటే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు కాస్త ఇన్వెస్ట్మెంట్ పెట్టండి దీని మీద, అప్పుడు మేము అలానే చేస్తాం. అయితే వాళ్ళు ఏది చేయకపోతే కేవలం ఇండియా వరకు ఎంత చేయగలుగుతుంది? సో దిస్ ఈజ్ ఏ క్లియర్ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ డెవలపింగ్ కంట్రీస్. డెవలపింగ్ కంట్రీస్ వ్యూస్ కూడా తీసుకొని మీరు అగ్రిమెంట్స్లో మీటింగ్స్కి పెట్టాలి, పిలవాలి, చెయ్యాలి అని చెప్తున్నారనమాట. సో ఈ వీటి మీద ట్రేడ్లో మెయిన్ ఇంపార్టెంట్ అయిన అఫోర్డబుల్ ఎనర్జీ మీద డిస్కషన్స్ అనేవి కంప్లీట్ చేయలేదు కాబట్టి మేము వీటిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాము అని చెప్తున్నారనమాట. క్లియర్? సో ఎస్, అఫ్కోర్స్ రూల్స్ అన్నీ చాలా ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా, రూల్ బేస్డ్ ఉంటేనే మేము ఉండగలము. డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ రిచ్ కాబట్టి దే కెన్ ఎఫర్డ్, వాళ్ళు పెట్టగలరు. క్లియర్? బట్ మేము కష్టం అని చెప్తున్నారనమాట. మీరు లేబర్ కోడ్స్, ఎన్విరాన్మెంటల్ కోడ్స్, పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అనేవి చేయొద్దు అంటే రేషన్కి ఇవ్వడం, రైస్ ఇటువంటివి మీరు పెడితే మాలాంటి డెవలపింగ్ కంట్రీ పూర్ కంట్రీస్కి కష్టం, మేము అట్లాంటివి చేయలేము. ఈవెన్ డిజిటల్ థింగ్స్లో కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండియాలో ఎటువంటి రైట్ టు ప్రైవసీ ఆర్ ఇన్ఫర్మేషన్ అనేది పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అనేది లేదు, ప్రైవసీ లాస్ అనేది లేదు, డేటా ప్రొటెక్షన్ రూల్స్ లేవు. అవన్నీ కూడా ఇమీడియట్ బేసిస్గా మీరు కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పడం ఇండియాకి అసలు నచ్చలేదన్నమాట. క్లియర్? అయితే మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఇండియా సేమ్ ఇటువంటి ఒక అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకుంది. ముందుగా దాన్ని RCEP అని అంటారు, రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్. ఇది చైనా లీడ్ చేస్తున్నదన్నమాట. క్లియర్? చైనా లీడ్ చేస్తుంది, చాలా కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ RCEPకి సపోర్టివ్గా అంటే ఆపోజిట్గానే ఈ IPEF US లీడ్తో రావడం జరిగింది. క్లియర్? యుఎస్ లీడ్తో వచ్చి IPEFలో ఇండియా పార్టిసిపేట్ చేయట్లేదు. చైనా లీడ్ తీసుకున్న RCEPలో కూడా పార్టిసిపేట్ చేయకపోతే మన ట్రేడ్స్ అనేవి ఏ విధంగా మార్కెట్లో పెరుగుతాయి అని కొంతమంది అడుగుతున్నారనమాట. క్లియర్? సో అయితే ఈ IPEF అయితే చాలా ఇంపార్టెంట్ అని చూస్తాం. ఎందుకు అంటే IPEF నేషన్స్ యొక్క మీరు ట్రేడ్ అదంతా GDP చూస్తే గ్లోబ్లో
40% ఆఫ్ జీడిపి అనేది ఈ ఐపీఎఫ్ ఎకానమీలో ఉన్న నేషన్స్ మాత్రమే ఉన్నాయి, అవునా. అండ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కూడా వీటి మధ్యన యాజ్ ఆఫ్ నో 28% జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి ఎకనామిక్ ఫ్రేమ్వర్క్స్ అనేవి జరిగితే అది మరింత బాగా పెరిగే ఛాన్స్ ఉంది. క్లియర్. సో అందుకే పిల్లర్ 1 ట్రేడ్ పిల్లర్ మీద మేము ఎటువంటి జాయింట్ స్టేట్మెంట్స్ కానీ ఇవ్వడం లేదు. క్లియర్. సో మిగిలినవన్నీ మాకు ఓకే, బట్ వీటి మీద పూర్తిగా మేము అగ్రీ అవ్వడం లేదు. సో మేము బయటికి వచ్చేస్తున్నాము అని ఇండియా క్లియర్గా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. క్లియర్. సో అర్థమైంది కదమ్మా, ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అండ్ వీ హ్యావ్ గాన్ త్రూ దిస్. క్లియర్. సో జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా, ఇండియా ఎందుకు వచ్చేసింది, ఎన్ని పిల్లర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వన్. ఒక్కసారి ఈ ఆర్టికల్ చూడమ్మా. ఆర్మీ చీఫ్ రివ్యూస్ పర్వత్ ప్రహార్. క్లియర్. సో పర్వత్ ప్రహార్ ఇదొక మిలిటరీ ఎక్సర్సైజ్ గురించి సంబంధించింది కాబట్టి ప్రిలిమ్స్ బేసిస్లో చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి ఇది GS2 పాలిటీలో చూడాల్సిన ఇష్యూ అనమాట. క్లియర్. సో పర్వత్ ప్రహార్ అనేది జరుగుతుంది. ఈ పర్వత్ ప్రహార్ మీద ఇక్కడ చూసారు కదా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే గారు లదాఖ్ దగ్గర దీన్ని చేయడం జరిగింది. ఎక్సర్సైజ్ పర్వత్ ప్రహార్ ఎక్కడమ్మా, ఇన్ లదాఖ్. అయితే లదాఖ్లో ఇప్పుడు ఇండియాకి చైనాకి క్లాషెస్ గాల్వాన్ వ్యాలీ అయిన తర్వాత ఇటువంటి ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మన మిలిటరీ సుపీరియారిటీ పక్కనున్న కంట్రీస్కి తెలిసి మన మీద వెంటనే యుద్ధం చేసే ఒప్పందాలు అలాంటివన్నీ కూడా మార్చుకుంటారనమాట. వాళ్ళు ముందుగా ఏవైనా అనుకున్నా కూడా దే విల్ స్టాప్ డూయింగ్ దిస్. క్లియర్. సో అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అన్నీ చెప్తున్నారు చూడమ్మా. ఈ ఎక్సర్సైజ్ పర్వత్ ప్రహార్ అనేది ఒక ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్, అంటే గ్రౌండ్ లెవెల్లో రేపొద్దున్న లదాఖ్ ఏరియాలో వార్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినా వాటిని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ముందే జాగ్రత్తగా ఉంటే వాటిని ఈ విధంగా చూపిస్తామన్నమాట. క్లియర్. సో ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ అని అంటారు. అయితే ఇక్కడ చాలా వరకు కొత్త ఎక్విప్మెంట్, టెక్నాలజీ ఇన్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునేషన్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. క్లియర్. సో అయితే ఇక్కడ మన స్టాండర్డ్స్ కూడా చూపిస్తారు. అట్ ద హైట్ ఆఫ్ 14,000 feet. క్లియర్. సో ఎర్త్ మీద నుంచి, ల్యాండ్ సర్ఫేస్ నుంచి, సీ లెవెల్ మీద నుంచి 14,000 feet హైట్లో ఉన్న లదాఖ్ ఏరియాలో ఇటువంటివి పెట్టడం చాలా ఇంపార్టెంట్. అక్కడేంటి, ఆల్ టెరైన్ వెహికల్స్, అంటే ఎటువంటి ప్లేస్లో అయినా తిరిగే వెహికల్స్ని అక్కడ పెడుతున్నారు. అయితే దీన్ని ఎట్లా తీసుకెళ్తారంట, చినూక్ హెలికాప్టర్స్. క్లియర్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ చినూక్? చినూక్ అనేది ఒక హెలికాప్టర్ అనమాట. ఇది ఏంటి, హెవీ లిఫ్ట్, చాలా బరువైనవి కూడా హ్యాపీగా ఇది తీసుకొని వెళ్ళిపోతుంది. అంత హైట్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు కదమ్మా, వీటినే మనం హోవైజర్స్ అని అంటాము. వీటిని ఏమంటాం, K9 వజ్ర హోవైజర్స్. క్లియర్. హోవైజర్స్ అని అంటాము. ఏమంటాం వాటిని, హోవైజర్స్. K9 వజ్ర హోవైజర్స్ అని అంటాం. అంత పెద్దవి తీసుకెళ్ళాలి 14,000లా అంటే వాటిని జాగ్రత్తగా ఒక మనిషి డ్రైవ్ చేస్తూ అంత డిస్టెన్స్లో పెట్టడానికి అవ్వదమ్మా. ఇటువంటి హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్ ఉంటే మాత్రమే అటువంటివి తీసుకొని వెళ్ళగలము. అది టన్స్ ఆఫ్ టన్స్ వెయిట్ ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. సో చినూక్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్స్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. క్లియర్. సో ఇంకా అవే కాదు, ఆర్టిలరీ గన్స్ కానీ, ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ లిమిటెడ్. క్లియర్. వీటన్నిటినీ కూడా దీన్ని పట్టుకొని వెళ్ళగలుగుతున్నారు. సో ఇవన్నీ కూడా లద్దాఖ్లో పాయింట్ 15 దగ్గర, పెట్రోలింగ్ పాయింట్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. క్లియర్. సో అయితే ఇది జాగ్రత్తగా చేయడంతో మన మిలిటరీ డిస్ప్లే సుపీరియారిటీ అనేది పక్కనున్న కంట్రీస్కి, నేషన్స్కి అందరికీ కూడా తెలుస్తుంది. మనం యుద్ధం ఏ టైంలో వచ్చినా ప్రిపేర్డ్గా ఉన్నాము అని వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో ఇటువంటి ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూసారు కదమ్మా, వేరియస్ ట్యాంక్స్తో కూడినవి అండ్ మిసైల్ సిస్టమ్స్ కూడా ప్రతిదీ జాగ్రత్తగా వీళ్ళు ఒక దగ్గర పెట్టుకోగలిగారు. క్లియర్. సో ఇటువంటివి చాలా ఇంపార్టెంట్. ఫైన్. ఎస్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా గుర్తుంచుకున్నామా. సో పర్వత్ ప్రహార్ అనేది ఏంటి, ఇండియన్ ఆర్మీస్ ఆర్ ఇండియన్ మిలిటరీస్ యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ని పర్వత్ ప్రహార్ అని అంటాం. ఎక్కడ జరిగింది ఇది, ఇండియాలో లద్దాఖ్లో చేయడం జరిగింది. దిస్ షోస్ ది గ్రౌండ్ లెవెల్ ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ అని అంటారు. ఆపరేషనల్ ప్రిపేర్డ్నెస్ అని అంటామన్నమాట. క్లియర్. ఎస్. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్ అనమాట. సో ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ చూడమ్మా. ముందుగా మనం అనుకున్నాం కదా క్లౌడ్ బర్స్ట్ మీద క్వశ్చన్ అని. చూడండి, ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్.
ఫోర్కాస్టింగ్ షుడ్ బి అడ్రస్డ్ స్పీడిలీ. ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ బర్స్ట్కి, వాటి ప్రాబ్లం అనేది మనం ఇమీడియట్గా అడ్రస్ చేయాలి అని చెప్తున్నాం. సో ఖచ్చితంగా క్లౌడ్ బర్స్ట్ గురించి రాయాలి. ఫోర్కాస్టింగ్ టెక్నిక్స్ యూస్ చేస్తున్నాం, ఏం రాయాలి? సో కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ రాస్తే ద నీడ్ ఆఫ్ అడ్రస్సింగ్ ఇట్ స్పీడిలీ అనేది అడ్రస్ చేస్తాం. క్లియర్? సో ఈ విధంగా అడుగుతున్నాను క్వశ్చన్. 150 వర్డ్స్ 10 మార్క్స్లో రాయండి. క్లియర్? ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మీరు రెగ్యులర్ బేసిస్ మీద రాయడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో అందుకనే మనం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కరెంట్ అఫైర్స్ తీసుకొని రావడం జరిగింది ఫర్ యూపీఎస్సీ. దిస్ కవర్స్ బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్. 1250 మార్క్స్ కవర్ చేస్తాము. ఎస్ఐ ప్లస్ జేఎస్ 1 to 4 కవర్ చేస్తాం. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్, ఫీడ్బ్యాక్ చేస్తాము. డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన, కురుక్షేత్ర కవర్ చేయడం జరుగుతుంది. అయితే ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్? సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఇది మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి ఇమీడియట్ బేసిస్ మీద జాయిన్ అవ్వగలరు. క్లియర్? సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ఇక్కడ ఉంటుందన్నమాట. ఫైన్. సో అయితే ఈ కోర్స్ అనేది ప్యూర్లీ బిగినర్స్కి మాత్రమే. క్లియర్? ఈ కోర్స్ ప్యూర్లీ బిగినర్స్కి మాత్రమే. క్లియర్? బిగినర్స్కి ఇది ఇంపార్టెంట్ స్కిల్ బిల్డింగ్. సార్ నాకు ఆల్రెడీ ఆన్సర్ రైటింగ్ వచ్చు, మరి నేను ఇక్కడ జాయిన్ అవ్వనా అంటే, మీకు ఆల్రెడీ ప్రో అయితే ప్రో వెర్షన్కి మనకి వేరేగా టెస్ట్ సిరీస్ ఉంది అమ్మ. సో ఎవరైతే ఆల్రెడీ ఆన్సర్స్ రాస్తున్నారో రెగ్యులర్ రైటింగ్కి మీకు టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్, బట్ ఎవరైతే బిగినింగ్లో ఉన్నారో వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. క్లియర్? సో ఫర్ ఎనీథింగ్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ర్యాబీస్ డిసీజ్. క్లియర్? ర్యాబీస్ గురించి చూడండి. డాగ్స్ బైట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ ది స్ప్రెడ్. అవునా? నెక్స్ట్, carriers of the disease won't get affected with the disease. So only one, only two, both, none. సో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ దీని ఆన్సర్ అనేది మన నెక్స్ట్ అనాలిసిస్లో చూద్దాం. ఓకేనా? ఎస్. చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఇప్పుడు మీరు చూసిన క్వశ్చన్స్ లాంటివి మరిన్ని క్వశ్చన్స్ రెగ్యులర్ బేసిస్ మీద ప్రాక్టీస్ చేయాలనుకుంటే, మీ ప్రిలిమ్స్ స్కోర్ని మీరు పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అన్నమాట. ఎందుకంటే మనం ఈ కోర్స్లో బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ లాగా పనికొస్తుంది. క్లియర్? వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. ఇక్కడ మనం ఎంసీక్యూస్ అనేవి ద హిందూ మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, పిఐబి, డౌన్ టు ఎర్త్, లైవ్ మీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర కూడా మెయిన్స్ మోడ్లో కవర్ చేయడం జరుగుతుంది. మంత్లీ కంపైలేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ ఇవ్వడం జరుగుతుంది. మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. రివిజన్ సిరీస్ కూడా బిఫోర్ ప్రిలిమ్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ కాబట్టి ఒక్కసారి చూడండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్ 10,000కే పెట్టడం జరిగిందమ్మా. మీకు అన్లిమిటెడ్ టైం మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. చూడండి, 7893899553. మీకు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి రెగ్యులర్ బేసిస్ మీద ఉంటాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీకు ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్? ఎస్.